ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అంటూ ఉన్నారు సార్, మీరు ఐఏఎస్ అధికారి అయినా టీచర్ అయినా కావచ్చు, కానీ ముందుగా ఒక ఎక్స్పర్ట్ మదర్ కావాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఇంట్లో వండే ఆహారం గురించి, వంట చేయడం గురించి కూడా అవగాహన ఉండాలి. పెళ్లి తర్వాత కూడా మహిళలు చదువును, ఉద్యోగాన్ని కొనసాగిస్తూ కుటుంబానికి, సమాజానికి సేవ చేయాలి అని చెప్పి ఆనందీబెన్ పటేల్ మహిళలకు సూచిస్తూ ఉన్నారు సార్. ముందుగా ఏం చెప్తూ ఉన్నారంటే ఎక్స్పర్ట్ మదర్ కావాలి మీరు అంటూ ఉన్నారు. మరి ముందుగా ఎక్స్పర్ట్ ఫాదర్ ఎందుకు కావాలి? అంటే ఎక్స్పర్ట్ లేని ఫాదర్ అయితే సరిపోతుందా? ఇప్పుడు పేరెంటింగ్ అనేది డెఫినెట్గా జీవితంలో ఇంపార్టెంట్ పాయింట్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. సో మీకు ఫాదర్ మదర్ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆధునిక సమాజాలు మారిపోతున్నాయి. ఇంకా వీరు ఛాందసవాద భావజాలంతో 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద ప్రపంచంలో ఒక రాష్ట్ర గవర్నరు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా? ఇంత ప్రపంచం మారిపోతుంది. సైన్యంలో మహిళలు వస్తున్నారు, ఎయిర్ ఫోర్స్లో వస్తున్నారు, మీకు గగనతలంలోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీతా విలియమ్స్ లాంటి మహిళలు ఉంటున్నారు, ప్రధానమంత్రులుగా ఉంటున్నారు, ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు, మంత్రులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్ గురించి ఆలోచించాలి. ఆమె ఆర్థిక మంత్రి ఎక్స్పర్ట్ కావాలా? దీనికి దాంట్లో రెండింటి మధ్య ఘర్షణ ఏంటి? ఎక్స్పర్ట్ మదర్ కావాలి, ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కావాలి. అది చెప్పండి. ఎక్స్పర్ట్ ఫాదర్ కావాలి, ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కావాలి. ఇప్పుడు ఆమె మంత్రులకు చెప్పేది అదేనా? పని చేయండి, ఉమెన్ మినిస్టర్స్ అందరినీ కూర్చొని పెట్టి, అమ్మ మీరు మొదలు మీ మినిస్ట్రీరియల్ ఎక్స్పర్టీస్ కాదు, మొదలు మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, ఆర్థిక మంత్రి తర్వాత చూసుకోవచ్చు, ఏమున్నది కుంభలే మురుగుతాయా అని చెప్పండి. అదే చెప్పండి మీరు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పిలిచి, అమ్మ సీఎం ఎందుకమ్మా, నువ్వు మొదలు ఎక్స్పర్ట్ మదర్గా, సీఎం తర్వాత చూసుకోవచ్చు, సీఎం ముఖ్యమా, సీఎం మగవాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు? ఫైనాన్స్ మినిస్టర్ మగవాళ్ళు చేసుకుంటారు, సీఎం మగవాళ్ళు చేసుకుంటారు, మంత్రులు మగవాళ్ళు చేసుకుంటారు. మీరు ఏమైనా మీరు మరి ఎక్స్పర్ట్ మదర్ పైన కేంద్రీకరించండి అని చెప్తారా? ఒక యూనివర్సిటీ కాన్వకేషన్లో ఏం చెప్తున్నారు అంటే మహిళలు ఎక్కువ మంది చదువుకోవడం భరించలేకపోతున్నారా? ఇలా ఎందుకంటే మహిళలు హయ్యర్ ఎడ్యుకేషన్లో పెరుగుతున్నారు, అది చూసి భరించలేక మీకు ఉద్యోగాలు అవసరం లేని చెప్తారా? అదృష్టవశాత్తు లాస్ట్లా మహిళలు పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని చెప్పారు, అంతవరకు సంతోషం. కానీ ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్, కంపల్సరీ ఎక్స్పర్ట్ మదర్ కావాలి. కానీ ఎక్స్పర్ట్ ఫాదర్ ఎందుకు కాకూడదు? మగవాళ్ళకి ఎందుకు చెప్పడం లేదు ఆమె? అంటే ఎక్స్పర్ట్ ఫాదర్ అవసరం లేదా? తండ్రులు బాధ్యతారహితంగా ఉండాలా? తల్లులు మాత్రమే బాధ్యతతో ఉండాలా? తండ్రుల పాత్ర లేదా పేరెంటింగ్లో? పేరెంటింగ్లో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత ఉండాలి కదా. మనమే ప్రపంచం నుంచి నేర్చుకోవాలంటారు, విశ్వగురువు కావాలంటారు. దేశంలో 50% జనాభా కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావాలి, వంట వండడం మాత్రమే నేర్చుకోవాలని చెప్పే భావజాలంతో వికసిత భారత్ సాధిస్తామా? ఇలా మీరు అమెరికాకి వెళ్ళండి, మన తెలుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, మా భార్య వంట చేస్తుంటే భర్త మీకు మీకు యుటెన్సిల్స్ క్లీన్ చేసేటువంటి మిషన్లో తిన్న పాత్రలు వేస్తుంటాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటారు, ఒక పని చేస్తుంటే ఇంకో పని చేస్తుంటారు. లేకుంటే స్కూల్కు రెడీ చేస్తుంటే భార్య భర్త మా కొడుకునో బిడ్డను తయారు చేస్తుంటారు. ఇదేయా మన సమాజం, మారుతున్న సమాజం. ఇంకా మీరు పాతకాలంలో ఉండాలి కదా అంటే ఎట్లా? సో ఎందుకు అది కూడా ప్రమాదకరం ఏంటంటే ఇవాళ డేటా ఏం చెప్తోంది? ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇటీవల వచ్చింది. ఇవాళ ద హిందూలో మంచి ఎడిటర్ చదవండి. మీకు లాస్ట్ 10 years 2014 నుంచి 2023-24 మధ్య కాలంలో, అంటే సరిగ్గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న పీరియడ్, ఈ 10 ఏళ్లలో ఉమెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ పెరిగింది. సో ఉమెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అంతకు ముందు కూడా పెరుగుతూ వస్తుంది. ఈ 10 ఏళ్లలోనే పెరిగిందని కాదు, అంతకు ముందు కూడా పెరుగుతూ వస్తుంది, ఇప్పుడు కూడా పెరిగింది. మీకు 1.57 crore ఉమెన్ వెర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 2014. ఇవాళ 42% పెరిగి 2.24 2,24,00,000 అమ్మాయిలు ఇవాళ కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇది 42% పెరిగింది 10 ఏళ్లలో. మీకు మెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 1.85 crore 1,85,00,000 ఉండే 2014లో, ఇప్పుడు ఇది కాస్త 2.26 crore 2,26,00,000 అయ్యారు. టోటల్గా దేశంలో 4.5 కోట్ల మంది అమ్మాయిలు, అబ్బాయిలు
కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటుంటే ఇందులో నియర్లీ 50% ఉమెన్ ఉన్నారు. ఇవాళ ప్రతి 100 మంది అబ్బాయిలు కాలేజీలో యూనివర్సిటీలో చేరితే 108 అమ్మాయిలు చేరుతున్నారు. మోర్ గర్ల్స్ ఆర్ జాయినింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఇది ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళను అంటే, మీరు కాలేజ్ చదువుకొని మళ్ళీ ఇంట్లో వంటింట్లో మంచిగా వంట చేయడం నేర్చుకోండి, వంటింటికే పరిమితం కండి, ఎక్స్పర్ట్ మదర్ కండి, జాబ్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇదా మీరు చెప్పేది? కాలేజీలో యూనివర్సిటీలో తమ జీవితాలను మార్చుకుందాం, ఈ దేశ ఎకానమీకి $5 ట్రిలియన్ ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తామని ఆశతో కాలేజీలో యూనివర్సిటీలో వెళ్ళే అమ్మాయిలకు ఒక రాష్ట్ర గవర్నర్, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చెబుతున్న సందేశం ఏంటంటే, అమ్మా మీరు ఎక్స్పర్ట్ మదర్ కానీ ఫస్ట్ వంట వండడానికి బాగా నేర్చుకోండి, మీరు కరెక్ట్గా పోపు చేయడం నేర్చుకోండి, మీరు కరెక్ట్గా కర్రీ చేయడం నేర్చుకోండి, మీరు కరెక్ట్గా మీ భర్తను రచ్చే వరకు అన్ని రకాల అవసరాలు తీర్చి భర్త కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ప్రేమగా వెళ్ళి కాఫీ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్ మదర్. అది ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పాల్సింది అమ్మ పేరెంటింగ్ కూడా ముఖ్యం, మీ కుటుంబ బాధ్యతలు వదలకండి. నేను ఎంత మంచి ప్రొఫెషనల్ అవుతారో మంచి మదర్ కూడా కావాలి, ఎంత మంచి ప్రొఫెషనల్ అవుతారో మంచి ఫాదర్ కూడా కావాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేయాలని చెప్తే నాకు అభ్యంతరం లేదు. ఎస్, యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ మదర్, బట్ యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఫాదర్ ఆల్సో. అది లేకుండా మీరు వంట చేయడం నేర్చుకోండి, ఎక్స్పర్ట్ మదర్ ముందుగానే ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అంటే వేర్ ఇస్ ద కాంట్రడిక్షన్? ఎక్స్పర్ట్ మదర్ అవుతూ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కాకూడదని ఉందా? దానికి ఏమైనా తేడా ఉందా? మీరు ఒకవైపు మహిళలకు మేము 50% వంతు రిజర్వేషన్ ఇస్తాం, మహిళా రిజర్వేషన్లకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అంటే ఏం చేయాలి? మహిళలు వట్టిగా పార్లమెంట్కి వచ్చి కూర్చొని మగ పార్లమెంటేరియన్లకు సహకార పాత్ర పోషించాలా? అంటే యూ డోంట్ వాంట్ ఇండిపెండెంట్ ఉమెన్ లీడర్షిప్. క్లియర్గా కనబడుతుంది కదా. మీకు స్వతంత్రమైన మహిళా నాయకత్వం ఇష్టం లేదు. వాళ్ళు ఎక్స్పర్ట్ వైఫ్గా, మంచి భార్యగా, మంచి తల్లిగా ఇలాగే బతకాలని మీరు కోరుకుంటున్నారు తప్ప మంచి నాయకురాలు కావాలన్నది మీకు ఆసక్తి లేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను మీకు, హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ 42% పెరిగింది ఉమెన్లో. తెలుసా మీకు రవిశంకర్? ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయిల్లో 22%, అబ్బాయిల్లో 22.16% పెరిగితే ఈ 10 yearsలో కాలేజీలో యూనివర్సిటీలో చేరే అమ్మాయిల సంఖ్య 42% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇది గర్వంగా చెప్పుకోవాలి బీజేపీ వారు. ఎస్, మా హయాంలో చూడండి, మీకు పురుషుల కన్నా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ చదువుకుంటున్నారు. ఇది మా నరేంద్ర మోడీ ఒక విధానాలని చెప్పుకోవాల్సింది పోయి మీరు అనవసరంగా చదువుకుంటున్నారు. కాలేజీ యూనివర్సిటీ చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలు చేయకండి, ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళండి అని చెప్తే వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? నాకు అర్థం కాదు. సో మీకు ఈ డేటా ఇంకోటి ఏం చెప్తుందంటే, మీకు ఈ ఉమెన్లో కూడా మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నారు. అది మనం సంతోషించాలి. 44% ఓవరాల్ ఉమెన్ ఎన్రోల్మెంట్ పెరిగింది 10 ఏళ్ళు, 2014 నుంచి 2024 మధ్య. మీకు ఎస్సీ ఉమెన్లో 51.4% పెరిగింది, మోర్ దెన్ 51% పెరిగింది. మీకు ఎస్టీ ఉమెన్లో 75.7%, నియర్లీ 76% పెరిగింది. ఇది మనం సంతోషించాలి కదా, దీన్ని కదా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మరి నిజంగా ఉమెన్ చదువుకుంటున్నారు కరెక్ట్. ఈ నెంబర్స్ చూస్తే మనకు ఏమనిపిస్తుంది? అబ్బా బ్రహ్మాండంగా ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎంటర్ అవుతున్నారు, ఏం తిరిగే లేదు అనుకుంటున్నారు. కానీ ఆచరణలో వీటిని బ్రేక్ డౌన్ చేద్దాం. మీకు స్టెమ్ కోర్సెస్ అంటారు. ఇవాళ ఏ సబ్జెక్టులు చదివితేనైతే ఉద్యోగాలు వస్తున్నాయో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇవే కదా మనకు ఉద్యోగాలు వచ్చేవి. సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు, స్టెమ్ కోర్సుల్లో 44% మాత్రమే ఉమెన్ ఉన్నారు ఇవాళకి. మోర్ దెన్ 54%, నియర్లీ 55% ఉమెన్ ఉన్నారు. సో మీకు 44% ఉమెన్ ఉన్నారు, లిటిల్ 44%. అందులో కూడా మీరు గమనిస్తే మీకు సైన్సెస్లోనే ఎక్కువ ఉన్నారు. సైన్సెస్లో అంటే సైన్సెస్లో మీకు 54-55% సైన్సెస్లో ఉన్నారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కేవలం 31% ఉన్నారు. అంటే ఓవరాల్గా హైయర్ ఎడ్యుకేషన్లో నియర్లీ 50% ఉమెన్ ఉన్నారు. కానీ స్టెమ్ కోర్సెస్లో 44% ఉన్నారు.
ఇంజనీరింగ్లో 31% ఉన్నారు. అంటే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉమెన్ చాలా తక్కువగా ఉన్నారు. ఇది మారంది లాభం లేదు కదా. మీకు ఉమెన్ చదువుకుంటారు కానీ ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు రావు. ఇవాళ మీకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారము పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇస్ డన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 24,200 ఇది ఎవరేజ్ మంత్లీ సాలరీ మన దేశంలో. మెన్కు 24,200 ఎవరేజ్ మంత్లీ సాలరీ. అయితే మీకు ఉమెన్కు కేవలం 18,300 మాత్రమే. ఎక్కువ మంది ఉమెన్ నియర్లీ 64% సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్. అంటే అందులో అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, అందులో హౌస్ హోల్డ్ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు 64%. అంటే రెగ్యులర్ జాబ్స్లో లేరు, సాలరీడ్ జాబ్స్లో లేరు, రెగ్యులర్ వేజ్ ఎర్నర్స్లో ఉమెన్ లేరు, హై స్కిల్ అండ్ హై లెవెల్ జాబ్స్లో లేరు. సో ఇది మారచాల్సినటువంటి అవసరం ఉన్న సమయంలో మీరు ఏం చెప్తున్నారు? ఉన్న ఉద్యోగాలు అవసరం లేదు మీకు, మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్ మీద వంటింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత చూసుకుందాం, తర్వాత కూడా ఉద్యోగాలు చేయండి, చదువుకోండి, కానీ ఇది ముఖ్యం అని చెప్తున్నారు. ఫాదర్కి మాత్రం ఇది ముఖ్యం కాదు. అంటే ఫాదర్ అవసరం లేదు, పురుషుడు ఏ బాధ్యత అవసరం లేదు, బిడ్డల పెంపకం బాధ్యత లేదా? ఇలా కొడుకును కూతుర్ను అమ్మని కూతుర్లను కొడుకుల్ని హై లెవెల్కు డెవలప్ చేయాలంటే నీకు అవసరం లేదా? నీకు ఒక అమ్మాయి పుడితే ఈ దేశ ప్రధాని చేయాలి నా అమ్మాయిని లేదా అని ఒక రాజకీయ నాయకుడు కోరుకోకూడదా? కూతురు పడితే నా కూతుర్ను ఏకంగా ఒక టాప్ ప్రొఫెషనల్ చేయాలి. అవి ఏముంటుంది, ఐఏఎస్ కావడం కన్నా ముందు ఎక్స్పర్ట్ మదర్ కావాలంట. అసలు రెండింటి మధ్య పోటీ ఏంటి? నాకు ఐఏఎస్ అయితే మదర్ కాకూడదా? అంటే మదర్ అయితే ఐఏఎస్కి ఎలిజిబుల్ కాదా? నిజంగా ఒక మదర్ అయితేనే కదా ప్రజల కష్టాలు అర్థమయ్యేది, నిజంగా మదర్ అయితేనే కదా సమస్యలు అర్థమయ్యేది, సమస్యలు స్పందించగలిగేది. అమ్మ స్పందించినట్టుగా సమస్యలకి ఇంకెవరైనా స్పందిస్తారా ఈ భూమి మీద? అలాంటి అమ్మ పాత్రలో ఉన్నవారు ఐఏఎస్ అధికారిగా ఉంటే ఇంకా సమాజానికి మంచిది కదా. అది చెప్పాల్సింది పోయి మీరు ఐఏఎస్ అవసరం తర్వాత మొదలు అమ్మగారిని అని గవర్నర్ చెప్పితే వీళ్ళు వచ్చి కాన్వకేషన్ అడ్రస్ ఇస్తే, అంటే మత ఛాందస భావాలు ఎంత భయంకరంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు దానికి ఇది ఉదాహరణ. నాయకత్వ పొజిషన్లో ఉన్నవారు ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు సమాజ ప్రగతిని. అంటే వికసిత భారత్ ప్రయాణాన్ని భరించలేకపోతున్నారు. ఈ వికసిత భారత్లో మహిళలు రావడం ఏంటి అని. ఎందుకంటే మతం ఎప్పుడూ కూడా మత ఛాందస్వాదం, మతమని కాదు, మత ఛాందస్వాదం. ఇదే మతంలో మీకు లక్ష్మీదేవి, సరస్వతీదేవిని, పార్వతీదేవిని కొలిచాం, మనం ఆదిశక్తిని కొలిచాం. కానీ మత ఛాందసవాదం, మతం పేరిట వచ్చే ఛాందసవాదం ఏం చేస్తా అంటే ఉమెన్ రాకూడదు, నా స్త్రీ స్వాతంత్ర మరవతే అని చెప్పారు కదా. అది మనుశాస్త్రానికి, మనుధర్మానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నామని భావించేవారు చెప్పేటువంటి ఒక దారుణమైన నీతిని. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావడం తర్వాత సంగతి, ఎక్స్పర్ట్ మదర్ కండి, మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కండి, మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, మంచి ఐటీ ప్రొఫెషనల్ కండి, ఒక ఎక్స్పర్ట్ మదర్ కండి, మీరు ఒక సిఇఓ కండి అని ఇది చెప్పాలి. అలాగే మీరు ఎక్స్పర్ట్ ఫాదర్ కండి, ఒక మంచి ఐఏఎస్ అధికారి కండి, ఎక్స్పర్ట్ ఫాదర్ కండి, ఒక మంచి సిఇఓ కండి అని చెప్పాలి. అది వదిలేసి రెండింటి మధ్య ఏదో ఘర్షణ ఉన్నట్టు, పోటీ ఉన్నట్టు చెప్పడం ఏంటి? ఇంకా ఇప్పటికీ కూడా ఆ మనోతత్వం, మనుధర్మశాస్త్ర ఆలోచన విధానం కాదా? నా స్త్రీ స్వతంత్ర మరవతే అని చెప్పింది ఇప్పటికీ మీకు గుర్తుందా? ఇంకా ఆధునిక, అది కూడా ఒక ఉమెన్ గవర్నర్, ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వారు ఈ రకమైన సందేశాలు పిల్లలకి ఇవ్వడం అంటే ఒక యూనివర్సిటీలకు వచ్చి ఏం చెప్పాలి? మీకు అలహాబాద్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని ఇస్తూ 1949లో ఇవాళ కూడా ఆనందీబెన్ పటేల్ యూపీ గవర్నర్ కాన్వకేషన్ అడ్రస్, ఈ కాన్వకేషన్ అడ్రస్ ను 77 ఇయర్స్ క్రితం, 77 ఏళ్ల క్రితం వీరు తీవ్రంగా వ్యతిరేకించే నెహ్రూ ఇచ్చిన కాన్వకేషన్ అడ్రస్ తో పోలుస్తారు. 77 ఇయర్స్ తర్వాత యూపీ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన కాన్వకేషన్ అడ్రస్ ఏంటి? అమ్మాయిలారా మీరు ఉద్యోగాలు ఆలోచించకండి, మొదలు వంటింటి సంగతి చూసుకోండి, తర్వాతే మీరు ఐఏఎస్ గురించి ఆలోచించండి అని ఇప్పటి గవర్నర్ కాన్వకేషన్ అడ్రస్ ఇస్తే 77 ఇయర్స్ క్రితం ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడు తెలుసా? యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ అన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అన్నాడు.
యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, మానవత్వానికి, టాలరెన్స్, సహనానికి, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్, ఆలోచనల వ్యవహారాలకి విశ్వవిద్యాలయాలు నిలయాలుగా ఉండాలి, పురోగమిస్తున్న నాగరికతకు సంకేతాలుగా ఉండాలి అని చెప్పారు. ఇదయ్యా జవహర్లాల్ నెహ్రూ 77 ఏళ్ల కింద చెప్పింది. మీరు నిజంగానే 77 ఏళ్ల కింద పవర్లో ఉంటే భారతదేశంలో అసలు సైన్స్ ఉండకపో, టెక్నాలజీ ఉండకపో, ఈ ఆధునిక గ్రోతే ఉండకపో. ఎందుకంటే ఆ మహనీయుడు అంత 1949లో ఊహించి ఐఐటీలు పెట్టాడు, ఐఎంలు పెట్టాడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టాడు. ఇవాళకి వాటిని ఈ దగ్గరలో ఉండే స్టాండర్డ్స్ తో కూడా ఇన్స్టిట్యూషన్ లేవు. సో దట్ ఈస్ ది విజన్ 77 years ago, నెహ్రూపియన్ విజన్. ఇప్పుడు ఆనందమే విజన్ ఏంటి? మీరు వంటలు చేసుకోవడం నేర్చుకోండి. బాగా ఒక గవర్నర్ వచ్చి వంట నేర్పాలా అండి? నాకు అర్థం కాదు. యూనివర్సిటీకి వచ్చి మీరు వంటలు బాగా నేర్చుకోండి, కిచెన్లో మీరు చాలా సమర్థవంతంగా ఉండండి. ఇదన్నీ కాన్వకేషన్ అడ్రస్ లో చెప్పాల్సింది. ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ సంస్కృతి పైన, హిందూ ధర్మం పైన, హిందూ తాత్విక చింతన పైన, భారతీయ తాత్విక చింతన పైన, భగవద్గీత పైన అద్భుతమైన పుస్తకాలు రాసిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ హెడ్ చేస్తే ఏమన్నాడు? యూనివర్సిటీస్ ఆర్ కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అన్నాడు. ఇవి మేధో శిఖరాలు విశ్వవిద్యాలయాలు అన్నాడు. ఇదయ్యా మీకు చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది, అమ్మాయిలకు చెప్పాల్సింది. అమ్మా చదువుకోండి, బాగా చదువుకోండి, ఉన్నతమైన పదవుల్లోకి రండి. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థకు మీ సహకారాన్ని ఇవ్వండి. అదే సమయంలో తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు కూడా నిర్వర్తించండి అని చెప్పండి. కల్చర్ వాల్యూస్ గురించి చెప్పచ్చు, కానీ వంటింటికే మహిళల్ని పరిమితం చేసే ఈ కల్చర్ ఏంటి? మీ కూతురు లేదు కదా, నా కూతురు ఉంది, నేనే ఒప్పుకోను. నా మనవరాలు ఉంది నాకు, నేను ఒప్పుకోను. వాళ్ళు ఈ దేశంలో ఒక అద్భుతమైన ప్రొఫెషనల్స్గా ఎదగాలని, అద్భుతమైన పదవిలో హోదాలో ఉండాలని కోరుకుంటాను. కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండాలని మాత్రమే కోరుకోను. కూరగాయలంటూ కట్ చేయాలనుకుంటే కట్ చేస్తారు. మా కొడుకు చేయాలి, కోడలు చేయాలి, బిడ్డ చేయాలి, అల్లుడు చేయాలి, తప్పే ఉంది. నేను కూడా చేస్తాను కూరగాయలు కావచ్చు, టైం ఉన్నప్పుడు అవకాశం వస్తే. సో అది వదిలేసి ఇదేమి ఇలాంటి సందేశాలు ఇచ్చే గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఉన్నారు. 75 ఏళ్ల నెహ్రూ చెప్పిన ఆలోచన సరళేంటి? ఇప్పటి ఆలోచన సరళేంటి? కరూరు తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు సీఎం విజయ్. అండ్ మృతుల సంస్మరణార్థం ఒక స్మారకాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై మిత్రపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. అండ్ విజయ్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కరూరు దుర్ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది, పోలీసులు నటించి మోసం చేశారు, తాను కారణం అంటూ స్టాలిన్ నిందలు మోపారు తనపై అంటూ కూడా విజయ్ కొన్ని ఆరోపణలు చేశారు. ఏంటి సార్ విజయ్ వ్యూహం? అంటే కరూరు ఇన్సిడెంట్ ఒక అత్యంత విషాదకరమైన ఇన్సిడెంట్. విజయ్ అభిమానులు 41 మెంబర్స్ చనిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 41 కుటుంబాలు అన్యాయానికి గురయ్యాయి. సో ఇది ఎలక్షన్ ర్యాలీలో జరిగింది కనుక పెద్ద ఇష్యూగా మారింది. ఈవెన్ సిబిఐ విచారణ కూడా జరుగుతోంది. అయితే విజయ్ బాధ్యుని చేసి అతని రాజకీయంగా దెబ్బతీయాలని డిఎంకే ఆలోచన, ప్రత్యర్థుల ఆలోచన. కానీ విజయ్ దాన్నే ఒక ఛాలెంజ్ గా తీసుకొని చీఫ్ మినిస్టర్ కాగలిగాడు. చాలా మంది అంచనా వేసింది, ఈవెన్ పరిశీలకులు కూడా, కరూర్ ఇన్సిడెంట్ తర్వాత దట్స్ ద ఎండ్ ఆఫ్ ద విజయ్స్ పొలిటికల్ కెరీర్. దెబ్బతింటాడు, తన అభిమానులను 41 మంది పట్టణ పెట్టుకున్నాడు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, సో విజయ్ పని అయిపోతుంది అని అనుకున్నారు. కానీ విజయ్ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి కాగలిగాడు. బహుశా కరూర్ ఇన్సిడెంట్ లేకపోతే ఇంకెక్కువ సీట్లు వచ్చేదా అది ఎవరూ చెప్పలేము. లేదు, కరూర్ ఇన్సిడెంట్ వల్ల విజయ్ పైన కుట్ర జరిగిందని భావించి ఎక్కువ మంది ఓటేశారా? ఐ డోంట్ థింక్ కరూర్ ఇన్సిడెంట్ హాస్ ప్లేడ్ ఎనీ రోల్. అంత పెద్ద ప్రభావాన్ని చూపుండకపోవచ్చు. దాని అభిమానులుగానే తీసుకోవచ్చు, అభిమానం లేని వాళ్ళుగానే తీసుకోవచ్చు. అది పొలిటికల్ అంశంగా ఉండదు. బట్ విజయ్ ఏంటంటే దాన్ని ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఇది డిఎంకే కుట్రగానే చెప్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కరూరుకి వెళ్ళి అక్కడ ఒక స్మారక సంకేతాన్ని నిర్మిస్తున్నారు.
ఆ కరూర్ రీజియన్ లో ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ ను కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేశారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కారుణ్య నియామకాలు కంపెన్సేషన్ అపాయింట్మెంట్స్ ఇచ్చారు. వారికి నష్ట ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ చేయడం ద్వారా విజయ్ చెప్పదలుచుకుంది ఒకటి, ఇది తన పొరపాట్ల వల్ల జరిగింది కాదు, ఇది తన రాజకీయ ప్రత్యర్థులు అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రభుత్వ పొలిటికల్ కాన్స్పిరసీ రాజకీయ కుట్ర కనుకనే తాను దీన్ని ఎదుర్కొంటున్నాను అని చెప్పడం మొదటి లక్ష్యం. రెండో లక్ష్యం ఏంటి అంటే తన అభిమానుల ఆవేదన తాను స్పందిస్తాను అని. సో తన అభిమానులు చనిపోయారు, తనను ప్రజలు చనిపోయారు గనక, అన్యాయంగా అమాయకులు బలయ్యారు గనక వారి పట్ల ఈ ప్రభుత్వ జవాబుదారీతనం ఉంటుంది. అందులో తనను అభిమానంతో ఎన్నుకున్న అభిమానులకు తాను అకౌంటబుల్ గా ఉంటాను అని చెప్పడం విజయ్ రెండవ లక్ష్యం. వాస్తవంగా దీనిపైన మధుర హైకోర్టు కూడా వెళ్ళారు. ఈ కంపెన్సేటరీ అపాయింట్మెంట్ మిత్రపక్షాలు కూడా అభ్యంతరం చెప్పింది కంపెన్సేటరీ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్, ఎందుకంటే ఇది ఒక ప్రెసిడెంట్ అవుతుంది. మీరు ఇలా ఏదో డిజాస్టర్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు రేపు రైలు ప్రమాదంలో చనిపోతారు, బస్ ప్రమాదంలో చనిపోతారు, తొక్కిసలాటలో ఓ దేవాలయాల్లో చనిపోవచ్చు, చర్చిలో చనిపోవచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా. ఒక ఇండస్ట్రియల్ డిజాస్టర్ లో చావచ్చు. మరి వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చుకుంటా వెళ్తారా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది ఆ ప్రతిపక్షాల నుంచి, కొన్ని మిత్రపక్షాల నుంచి కూడా. సో దానికి కోర్టు దాకా కూడా వెళ్ళారు, డిఎంకే వారు హైకోర్టు కూడా వెళ్ళారు. మదురై బెంచ్ ఆఫ్ హైకోర్టు దాన్ని ఎంటర్టైన్ చేయలేదు. చేయకుండా ఈ కారుణ్య నియామక పత్రాల కంపెన్సేటరీ అపాయింట్మెంట్లు ఇవ్వచ్చు అని, టెంపరీ అపాయింట్మెంట్లు అయితే ఇవ్వండి అని ఆదేశించింది. ఇప్పుడు తాత్కాలికంగానైతే ఉద్యోగ పత్రాలు ఇవ్వండి, సబ్జెక్ట్ టు ద క్లియరెన్స్ ఆఫ్ ద కేసు అని. అసలు కరూర్కే విజయ్ వెళ్ళడాన్ని క్వశ్చన్ చేస్తూ డిఎంకే సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే అసలు మీరు పెట్టిన కేసులో, అప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసులోనే విజయ్ ముద్దాయి కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడున్న విజయ్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నిర్మల్ కుమార్లు, ఇతరులు, ఇంకో మంత్రి కూడా ఉన్నారు కేసులో అక్యూజ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జోసెఫ్ విజయ్ అసలు అక్యూజే కాదు. సో అక్యూజ్డే కాని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పోతున్నట్టు అభ్యంతరం ఏంటంటే సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. మరి డిఎంకే టైంలోనే కదా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మరి ఆ ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరే లేదు కదా. బహుశా అప్పుడు ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం పొలిటికల్ గా నష్టం జరుగుతుంది, విజయ్ పట్ల సింపతి వస్తుందని అనుకొని ఉండాలి. అందుకే విజయ్ పేరు అక్యూజ్ లోనే రాయనివ్వాలి. సో ఎఫ్ఐఆర్ లో విజయ్ పేరు లేదు కనుక ఆటోమేటిక్ గా విజయ్ పోతే తప్పేంటి అని కోర్టు. రెండవది ముఖ్యమంత్రి ఇటీనరీని మేము నిర్ణయించాలి ఆ కోర్టులో. చీఫ్ మినిస్టర్ ఎక్కడికి పోవాలని సుప్రీంకోర్టు నిర్ణయిస్తుందా, ఇది ఎక్కడిది అని ఇంకా సీరియస్ గా మాట అన్నది. మీ పొలిటికల్ తగువులకు కోర్టులు వేదికలుగా మార్చుకోకండి అని, మీ పొలిటికల్ మార్చుకోకండి, ప్రభుత్వ నిర్ణయాల్ని జ్యుడిషియల్ ఆర్డర్స్ గా మార్చకండి అని సుప్రీంకోర్టు చాలా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అందుకే ఇక అటు మధురై హైకోర్టులో ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటానికి క్లియర్ అడ్డంకి తొలగింది. అసలు కరూర్కు విజయ్ వెళ్ళకూడదు అన్న దానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మా పని కాదు, ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మేము డిసైడ్ చేస్తూ కూర్చోం ఇక్కడ. గవర్నమెంట్, అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా అని. సో ఒకటి విజయ్ అయితే క్లియర్ గా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడ్డాడు. అఫ్ కోర్స్ మిత్రపక్షాల మాట లెక్క చేయలేదు అని డిఎంకే వారి విమర్శ. కానీ కొన్ని అపాయింట్మెంట్ల పైన మిత్రపక్షాల అభ్యంతరం చెప్పినాక విడ్రా కూడా చేసుకున్నాడు కదా. నాకు గుర్తున్నంత వరకు ఆయన సొంత జ్యోతిష్యుని సీఎంఓలో ఓఎస్డీగా పెడితే వామపక్షాలు, మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ తో సహా అందరూ వ్యతిరేకించారు. దాన్ని వెంటనే విడ్రా చేసుకున్నాడు. సో అలా కొన్ని నియామకాలను విడ్రా కూడా చేసుకున్నాడు. బట్ విజయ్ ఏంటంటే నేను ఎవరికి లొంగను, ఎవరి ఒత్తిళ్లకు తల వంచదు నా ప్రభుత్వం, నాకు మెజారిటీ లేదు కదా అని మీరు అనుకోని ఒత్తిళ్ళు చేస్తే ఇనేది లేదు. ఇక ప్రతిపక్షాలనైతే ఎదుర్కోవడమే. ఇప్పుడు అక్కడ అవినీతి గురించి మాట్లాడే డిఎంకే ప్రభుత్వ అవినీతి, తమ ప్రభుత్వం వచ్చాక అవినీతిని లేకుండా చేశామని చెప్పాడు. సో అందువల్ల డిఎంకే పై పోరాటానికి కరూర్ను మరోసారి వేదిక చేసుకుందామన్నది విజయ్ వ్యూహం. సరిగ్గా ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే ఇరాన్ పై గురువారం మధ్యాహ్నం వైమానిక దాడులు జరిగాయి.
సరిగ్గా ఐతుల్లా అలీ ఖమైనీ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. తమకు సంబంధం లేదు ఈ దాడులతో అని చెప్పి అమెరికా ప్రకటించింది సార్. ఈ అటాక్స్తో మాకు సంబంధం లేదు అని చెప్పి ఇజ్రాయెల్ కూడా ప్రకటించిన పరిస్థితి. ప్రతిగా బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. సార్, అమెరికా ఇజ్రాయెల్ చేయకపోతే ఎవరు చేసినట్టు? అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒకటి, అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించాయి మేము చేయలేదు అని. మేము థర్స్డే రోజే ఆపేశాము, మేము ఆపేసిన తర్వాత ఈ దాడులు జరిగాయి అన్నది వారి వాదన. కానీ నిజంగా ఆపేశారా లేదా ఎవరికి తెలియదు. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాదు. అన్ని డాక్టర్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరికి అనుకూలమైన సమాచారమే వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, వారు జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వారు కూడా జరుగుతుంది. అందువల్ల మనం ఖచ్చితంగా వారి మాటనే వేదంగా తీసుకోలేము. అమెరికా చెప్పింది మేము చేయలేదు కదా, ఇజ్రాయెల్ చెప్పింది మేము చేయలేదని, వాళ్ళు చేయలేదని చెప్తున్నారు గనక దాన్నే బైబిల్గా మనం స్వీకరించలేము. ఎందుకంటే ఇట్ కెనాట్ బి ఏ బిబ్లికల్ స్టేట్మెంట్. ఎందుకంటే గ్యారంటీ ఉండదు యుద్ధంలో. తర్వాత మీకు ఇంకో వార్తలు ఏమొస్తున్నాయంటే సౌదీ అరేబియా, యుఏఈలు చేయవచ్చు అని. కానీ సౌదీ అరేబియా ఆల్రెడీ అమెరికా ప్రతిపాదనను తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని ఒక ప్రతిపాదన చేశారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ను మిలిటరీ ద్వారా ఫ్రీ చేద్దామని. దానికి సౌదీ అరేబియా గగనతలాన్ని, ఎయిర్ స్పేస్ వాడడాన్ని, ఎయిర్ బేసెస్ వాడడానికి మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్, తిరస్కరించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఎంబీఎస్ కు చాలా మంచి స్నేహం. ప్రెసిడెంట్ గా ట్రంప్ అయిన మొదటిసారి, రెండవసారి కూడా ఫస్ట్ టైం సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడీ వ్యాన్స్ మాట్లాడాడు ఎంబీఎస్ తో. జారెడ్ కుష్నర్ ట్రంప్ అల్లుడు మాట్లాడాడు. అది చాలా ముఖ్యం, ఎందుకంటే జారెడ్ కుష్నర్ కంపెనీస్ లో సౌదీ అరేబియా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది. సో ట్రంప్ ఫ్యామిలీతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్న సంబంధాలు అలాంటివి. అయినా కూడా వినలే. సో నథింగ్ డూయింగ్, మేము ఎలా చేస్తే ప్రసక్తే లేదు అని సౌదీ అరేబియా ఫర్మ్ గా ఉంది. దాని తర్వాత ట్రంప్ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల సౌదీ అరేబియా తన ఎయిర్ స్పేస్ కు, నేను చదివిన మేరకైతే మీడియాలో ఈవెన్ ఖమేనీ అంత్యక్రియలకు సౌదీ డెలిగేషన్ కూడా అటెండ్ అయింది. మీకు యుఏఈ డెలిగేషన్ అటెండ్ కాలేదు, కానీ సౌదీ డెలిగేషన్ అటెండ్ అయింది. సో అందువల్ల సౌదీ అరేబియా ఇరాన్తో ఘర్షణ కోరుకోవడం లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2030 నాటికి సౌదీ అరేబియా ఎకానమీని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒక టూరిజం, టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్ హబ్గా సౌదీని తీర్చిదిద్దాలి, ఆయిల్ ఎకానమీని డైవర్సిఫై చేయాలని ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకైనా ఈ ప్రాంతంలో యుద్ధం ఉండకూడదు, స్టెబిలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అమెరికాకు సౌదీని మించిన నమ్మిన బంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక సౌదీ అరేబియా ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్తో తన రిలేషన్స్ నార్మలైజ్ చేసుకోలేదు. కానీ యుఏఈ ఆ ట్రంప్ ప్రతిపాదించిన అబ్రహాం అకార్డ్ లో భాగమై ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ కూడా చేసుకుంది. ఇక అందుకే సౌదీ చేరలేదు ఇప్పటివరకు అబ్రహాం అకార్డ్, యుఏఈ చేరింది. సో అందువల్ల యుఏఈ దాడులు చేసి ఉండవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ కూడా ఈ దాడుల్లో యుఏఈ పైన అటాక్ చేసింది కూడా. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దాడులు చేసినా అది అమెరికా చేసినట్టే కదా, అందులో డౌట్ ఏముంది. కానీ యుఏఈ ఇంకా కన్ఫర్మ్ చేసినట్టు లేదు, ఇరాన్ కూడా స్పష్టం చేసినట్లేదు ఎవరు చేశారని. ఎవరు చేయకపోతే వైమానిక దాడులు కదా అవి. వైమానిక దాడులు ఎవరు చేయకుంటే ఎట్లా జరుగుతాయి? ఏదో పేలుళ్ళు రహస్యంగా బాంబు పెట్టారు అంటే ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక శక్తులే బాంబులు పెట్టారా అని కూడా అనుమానించవచ్చు. కానీ జరిగిన వైమానిక దాడులు, విమానాల ద్వారా బాంబులు వేశారు. సో అందువల్ల ఏదో ఒక కంట్రీ వైమానిక సామర్థ్యం, ఎయిర్ ఫోర్స్ ఉన్నదే చేస్తాయి కదా. అందువల్ల తెలవాలి మనకు ఎవరు చేశారు. అయితే ఒకటి మాత్రం నిజం, అమెరికా తన చేతికి బురద అంటకుండా ఈ వెస్ట్ ఏషియా ఆపరేషన్ చేయాలని అమెరికా కోరుకుంటుంది. ఇప్పుడే కాదు, డే 1 నుంచి ట్రంప్ ప్రయత్నం అది. ముందు నాటో దేశాలను కలిసి రమ్మన్నారు, వాళ్ళు కలిసి రాలేదు. గల్ఫ్ నేషన్స్ కలిసి రమ్మన్నారు, వారు కలిసి వస్తలేరు. సో ట్రంప్ ఏంటంటే తాను ఆ రోజుకు పాపులారిటీ రేటింగ్ పడిపోతున్నాయి. యుద్ధ వ్యతిరేక భావజాలం అమెరికాలో పెరుగుతోంది, యాంటీ వార్ సెంటిమెంట్, దీని నుంచి బయటపడాలని కోరుతున్నాడు. కానీ బయటపడే మార్గం కనబడతలేదు. అందువల్ల దానికి ఇజ్రాయెల్ అటాక్ చేసినా అది అమెరికా అటాక్ చేసినట్టే ఉంటుంది. అందువల్ల తోటి ముస్లిం దేశమే అటాక్ చేస్తే తన చేతికి బురదంటకుండా కాగలగార్యం గంధర్వులు చేసినట్టు ఇక్కడ కాగలగార్యం యుఏఈ చేస్తే
తనకేం సంబంధం అని అనుకోవాలన్నది ఆ ట్రంప్ లక్ష్యం. అందువల్ల ట్రంప్ ఎప్పటి నుంచో కోరుతున్నాడు గల్ఫ్ ఇతర సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలు, ఖతార్ లాంటి దేశాలు యుద్ధంలో భాగం కావాలని. బహుశా మరి అమెరికా ఒత్తిడి మేరకే యుఏఈ దాడులు చేసిందో తెలియదు. బట్ ఇప్పటికైతే స్పష్టత లేదు ఎవరు చేశారన్నది. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని పదే పదే క్వశ్చన్ చేసే ప్రకాష్ రాజ్ పై జనసేన నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు. సుందరపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యే ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడారు అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్న ప్రకాష్ రాజ్ గారికి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా కులాల మధ్యన చిచ్చు పెట్టే రావణ్ కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియాలో అలాగే డిబేట్లలో ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్లే పరిస్థితులు ఎందుకు వెళ్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ప్రూఫ్లతో సైతం మా దగ్గర ఉన్నాయి. ఇది పూర్తిగా కుట్రపూరితమైన డిబేట్స్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడం కోసం వీళ్ళు ముందు పెట్టుకొని వెనకాతల ఆడిస్తున్న వారు ఎవరో బయటికి రావాలి. రైట్. ఇక తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ, జనసేన ఎంపీ కాస్త ఘాటుగానే ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికిమాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడు ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీతు అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశారు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడు పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు? ఎవరో ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడు నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు ఎరా చెప్పరా, ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. పార్లమెంట్ సభ్యుడు సార్ ఉదయ్ శ్రీనివాస్. ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ భాష వాడితే ఏ చట్టం అనుమతిస్తో నాకు తెలియదు. మరి చట్టాలు అనేది ఒక్కరికే వర్తిస్తాయి, అధికారంలో ఉన్న వాళ్ళకు వర్తించవా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో మనము చట్టం గురించి మాట్లాడేవారు, చట్టబద్ధ పాలన గురించి మాట్లాడే వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది, అధికారంలో ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. మీరే చట్టాన్ని చట్ట విరుద్ధంగా మాట్లాడితే మీరు ఇతరుల చట్టాన్ని ఎందుకు గౌరవిస్తారు? తర్వాత ప్రకాష్ రాజ్ను ఒక ఎంపీ, ఎమ్మెల్యే తిడితే ప్రకాష్ రాజ్ ప్రెస్టీజ్ ఎంత తగ్గదు. ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్, చాలా మంది తెలియదు. ఆయన అభిప్రాయాలతో విభేదించవచ్చు, దానికి ఏం తప్పేముంది? ఆయన మీకు సుప్రీంకోర్టు ఇటీవల కరూర్ ఘటన పైన మీకు కరూర్కు విజయ్ వెళ్తానంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్, సుప్రీంకోర్టు ఏమన్నది? లేటెస్ట్ ఇదివరకు 100 సార్లు చెప్పింది, ఫర్ ఫ్రీ స్పీచ్ మోర్ ఫ్రీ స్పీచ్ అని చెప్పింది. అంటే ఒకరు భావప్రజ్ఞా స్వేచ్ఛతో చెప్పితే దానికి మరింతగా భావప్రజ్ఞా స్వేచ్ఛ. మీరు ప్రకాష్ రాజ్ వీడియోలన్నీ చూడండి, ఎక్కడన్నా ఇప్పుడు గౌరవ ఎంపీ భాష మాట్లాడిండా? ఎక్కడన్నా నేను చూసిన మేరకైతే మాట్లాడలేదు. ఒకళ్ళు మాట్లాడితే ఆయన కూడా తప్పట్టలేదు. నీకు ఇప్పుడు గౌరవ ఎంపీ మాట్లాడిన భాషలో ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా ప్రశ్నించారా? అది చెప్పండి మొదలు. అంటే ప్రకాష్ రాజ్ భాష ఎట్లుంది, మీ భాష ఎట్లుంది? సమాజం గౌరవం చూడదు ఇదంతా. ప్రకాష్ రాజ్ నరేంద్ర మోడీకి భయపడలే, మీకెందుకు భయపడతాడు? కానీ రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నది ప్రకాష్ రాజ్ మీద ఆరోపణ. దానిపైన ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు నిన్న చేయలే కదా, మరి మోడీ ప్రభుత్వం కేసు పెట్టమనండి, ఎందుకు పెట్టలే? సో ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడా చేయలేదు ఆ డిబేట్ కాదు కదా. ఇప్పుడు మీరు మీ క్వశ్చన్లో కూడా పవన్ కళ్యాణ్ పైన అన్నాడు. పవన్ కళ్యాణ్ పైన ఆయన ప్రశ్నించలేడు కదా. మీరు పవన్ కళ్యాణ్ మన స్టేట్ కనుక మీకు అది గుర్తుంది, పినరాయి విజయన్ ప్రశ్నించాడు, డిఎంకే స్టాలిన్ ప్రశ్నించాడు, మోడీని అయితే నిరంతరం ప్రశ్నిస్తున్నాడు కదా. మీరు
ఈ ఒక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్టుగా భావిస్తే పొరపాటు. వాస్తవానికి మెగా ఫ్యామిలీ, మెగా కుటుంబం మా ఎలక్షన్ లో ప్రకాష్ రాజ్కే సమర్థించింది కదా, నాకు గుర్తున్నంత వరకే. కరెక్ట్ సార్. నాగబాబు ట్వీట్ పెట్టి సమర్థించాడు కదా. నేను మరి అలాంటి పోరం ఇప్పుడు ఆ భాష నేను వాడకూడదు. ఇలాంటి వ్యక్తికి మరి మెగా కుటుంబం ఎందుకు మద్దతు ఇచ్చింది? ఇప్పుడు ఒక జనసేన ఎంపీ మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసిన మా అసోసియేషన్ క్యాండిడేట్ అభ్యర్థి ప్రెసిడెంట్ పదవి క్యాండిడేట్ను ఇలా తిడితే ఎవరిని తిట్టినట్టు అవుతుంది అది? మరి అప్పుడు నాగబాబుకు, చిరంజీవికి, పవన్ కళ్యాణ్, మెగాకు, పవన్ కళ్యాణ్ అఫ్ కోర్స్ పాలిటిక్స్ లో ఉన్నారు కనుక ఆయనను మనం అనలేము మా ఎలక్షన్స్. మరి మెగా ఫ్యామిలీ నాగబాబు చిరంజీవి మాట్లాడలేదు నాకు గుర్తులేదు. నాగబాబు అయితే ట్వీట్ చేసి నాకు గుర్తు చెప్పాడు కూడా, నేను ఆర్ఎస్ఎస్ భావజాలం అయినా ప్రకాష్ రాజ్ ప్రోగ్రెసివ్ భావజాలం అయినా నేను సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు గుర్తు నాకు. సబ్జెక్ట్ కరెక్షన్ నిజమేనా? నాగబాబు సపోర్ట్ చేశారా లేదా? మరి అలాంటప్పుడు మరి అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఎందుకు సపోర్ట్ చేశారని ప్రశ్న అడిగితే ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు మీరు మీ ఎంపీ తిట్టిన భాష చూసి మరి నిజంగానే మెగా ఫ్యామిలీ ఇట్లాంటి వ్యక్తికి ఎలా సపోర్ట్ చేసింది అనే ఆన్సర్ ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ ఎందుకు అటాక్ చేస్తున్నారంటే నా అంచనా ఇది ఏదో రావణ్ ఇష్యూ అని నేను అనుకోను. భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలి, నరేంద్ర మోడీకి దగ్గర కావాలి అనే తపన కనబడుతోంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే నేనే మాట్లాడాలా, మీరెవరు మాట్లాడరా అని ఈ మధ్య వాయించారు. దాంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు రంగంలో దిగి మాట్లాడుతున్నారు. బీజేపీకి దగ్గర కావాలి అనే క్రమంలో మీకు ఇది ఒకటే కాదు కదా, మీరు గమనించండి. మీకు బీజేపీకి దగ్గర కావడం కొరకు మీకు తిరుపతి లడ్డు విషయంలో ఆయన అన్అపాలజెటిక్ సనాతని అని ప్రకటించేసి నానా అడావుడి చేశారు కదా పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ల కన్నా కూడా కాస్త ఎక్కువనే రియాక్ట్ అయ్యారు కదా. తర్వాత ఈవెన్ నా విషయంలో కూడా మీరు అమిత్ షా అన్నందుకు నేను చాలా బాధపడ్డాను, నన్నన్నా ఇబ్బంది లేదు అని అన్నారు కదా. సో అందువల్ల మీకు దేశమంతటా ఇప్పుడు బీజేపీ భావజాలానికి దగ్గరగా మాట్లాడుతూ వచ్చారు. నేను కంప్లీట్ గా మీరు చూడండి, హిందుత్వ పాలిటిక్స్ ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేసి చేగువేరా నుంచి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇప్పుడు బీజేపీకి దగ్గర అని చెప్పటానికి ప్రకాష్ రాజ్ని అటాక్ చేస్తున్నట్టు కనబడుతోంది. బీజేపీకి దూరం కాకూడదు కనుకనే రామ మందిరంలో దొంగతనం గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ మాట్లాడలే, చంద్రబాబు నాయుడు మాట్లాడలే, లోకేష్ మాట్లాడలే, జనసేన నాయకులు మాట్లాడలే. తిరుపతిలో జరిగిన దాని గురించి ఇంత మాట్లాడిన వారు, రామ మందిరంలో దొంగతనం జరిగితే కోట్లాది ప్రజల భక్తుల డబ్బులు మాయమైతే రియాక్షనే లేకపోతే మరి అది ఏ రకమైన సంకేతాన్ని ఇస్తుంది? హిందూ విశ్వాసాలను గౌరవించినట్లా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు మీరు ఆ రోజు మాట్లాడలేదు అని ఇప్పుడు అంటారు ఎంపీ. నాకు తెలియదు మాట్లాడలేదు లేదు, నేను మాట్లాడినా నన్ను కూడా మాట్లాడలేదు అంటున్నారు కనుక నేను నమ్మలేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంపీ చెప్పిన ప్రతి అంశంలో మాట్లాడాను. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోలోనే చూసుకోండి. 2019, 2024 మధ్య కాలంలో అనేక ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలుకొని అన్ని అంశాలపైన 3 రాజధానుల వరకు అన్ని అంశాలపైన మాట్లాడాను. సో మీకు నేను మాట్లాడలేదని అంటున్నారు కనుక ప్రకాష్ రాజ్ మాట్లాడారో లేదో నాకు తెలియదు. కానీ మరి మీరెందుకు మాట్లాడతలేదు రామ మందిర నిర్మాణం పైన? ఇప్పుడు ప్రకాష్ రాజు రామతీర్థం గురించి మాట్లాడలేదు అన్నారు. ఏకంగా అయోధ్య రామ మందిరంలో దొంగతనం గురించి మాట్లాడతలేదు మీరు. అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు వెరిఫై చేస్తే తెలుస్తుంది, నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీని వెనకాల ఉన్న వ్యూహం ఏంటి, కుట్ర ఏంటి అని ఎవరైనా అడిగితే ఏంటి ఆన్సరు? సో అందువల్ల బీజేపీ ఎజెండా ఎత్తుకోవడం తప్పని అంటలేను. ఇదే కాకినాడ సభలో మరి అప్పుడు ఆ ఎంపీ గారు ఉన్నారో లేదో ఆ సభలో నాకు తెలియదు, పాచిపోయిన లడ్డూలు ఇస్తారా ప్రత్యేక హోదాకు? అమిత్ షా జీ आपको समझ में आने के लिए मैं हिंदी में बात कर रहा हूं అని చెప్పి హిందీలో కూడా చెప్పాను, నాకు గుర్తు. మరి అదంతా ఎక్కడ పోయింది ఇప్పుడు? సో బీజేపీని ప్రశ్నించిన తీరు మనం చూసాం కదా. సో అందువల్ల దీనికి ఆన్సర్స్ ఉండాలి కదా. మీరు ప్రకాష్ రాజ్ మోడీ క్రిటిక్ గనక ప్రకాష్ రాజ్ను తీవ్రంగా అటాక్ చేయడం ద్వారా మోడీ సంతృప్తి పడతాడు, బీజేపీ సంతృప్తి పడుతుందనే రాజకీయ వ్యూహం. కానీ నాకు తెలిసినంత వరకు బీజేపీకి ఇతరులు అండ అవసరం లేదు. వాళ్ళకి దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ దెమ్సెల్స్. వాళ్ళు స్వయాన పోరాడగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ అది. వీళ్ళకన్నా చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న రాజకీయ పార్టీ. అందువల్ల ఏదో మిత్రపక్షాల సహకారంతోనే
బీజేపీ ప్రకాష్ రాజ్ని ఎదుర్కొంటుంది అని వీరు అనుకుంటే పొరపాటు. బీజేపీ యాజ్ ఇట్స్ ఓన్ ఎబిలిటీ. ప్రకాష్ రాజ్కి ఏం కొత్త కాదు కదా. ఇక ఆయన బెంగళూరులో ఓడిపోయాడు మరి ఎట్లా మాట్లాడతారంటే బెంగళూరులో ఇండిపెండెంట్గా పోటీ ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయారు కదా. అలా ఆయన అనడం తప్ప అవుతుంది కదా. ఓడిపోవడం ఎవరమని ఓడిపోతాం ప్రజాస్వామ్యంలో. నరేంద్ర మోడీ బలం 4.5 లక్షల నుంచి వారణాసిలో 1 లక్ష పడిపోయింది అంటే మరి ఇక మోడీని మనం తిడదామా? ఓడిపోవడం నేను 2 సార్లు ఎమ్మెల్సీ గెలిచాను, ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయాను. ఏముందల్లా? లోకేష్ ఓడిపోయాడు మంగళగిరిలో, ఓడిపోలేదా? మీకు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓడిపోయాడు, గాజువాక 2 చోట్ల ఓడిపోయాడు. ఒక్క చోట కూడా కాదు, ప్రకాష్ రాజ్ని ఒక్క చోట ఓడిపోయాడు. అది కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయాడు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలవడం అంత సులభం కాదు, అందరూ తెలుసు. ఆయన ఏదో ఒక పార్టీలో చేరి పోటీ చేస్తే గెలవకపోయాడు ప్రకాష్ రాజును. కళ్ళకద్దుకొని ఏ పార్టీ అయినా ఆయన టికెట్ ఇచ్చేది కదా. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అన్ని పార్టీలు అడిగాయి నన్ను అని. కానీ ఆయన ఏ పార్టీలో చేరకుండా నేను ప్రశ్నించడమే నా బాధ్యత అని ఉన్నాడు. అది గొప్పతనం కాదా? సో అందువల్ల ఒక జాతీయ అవార్డులు విన్న నటుడిని కనీసం నటుడిగానే గౌరవించండి. ఆ భాష ఏంటి? ఓకే, ఆయన రాజకీయ అభిప్రాయాలు చీల్చండి, నాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు కదా, మీరు దానికన్నా గౌరవించాలి కదా. అట్లీస్ట్ నటుడుగానైనా గౌరవించాలి కదా. నటుడిగా గౌరవించకపోతే ఎలా? ఇప్పుడు చిరంజీవి కూడా గౌరవించాడు కదా ప్రకాష్ రాజ్ను. ఇప్పుడు వీళ్ళు ఏది పడితేనే మాట్లాడతారు. నా మీద మాట్లాడారు. నేను చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, నేను ఇప్పుడు ఇదివరకు చెప్పాను లేదు తెలియదు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు డాక్టర్ మిత్ర పిలిచారు. చిరంజీవి గారు మీతో మాట్లాడతామనుకుంటున్నారండి అనేక విషయాలు, ఒక 1/2 అవర్ టైం ఉంటుంది ఆయనకు, రండి అన్నాను. నేను మంచిగా వస్తానన్నాడు. వెళ్ళాను, చిరంజీవి గారు ఇంటికి వెళ్ళాను. 4 అవర్స్ మాట్లాడాడండి, 4 అవర్స్ చిరంజీవి గారు. తర్వాత మా మిసెస్తో ఫోన్లో మాట్లాడారు, మా అమ్మ నాన్నతో మాట్లాడారు, మా పిల్లలతో మాట్లాడారు. సో మా మిసెస్ అయితే అడిగారు, నాగేశ్వర్ గారిని మాతో కలిసి రమ్మనండి అని. తర్వాత TV9 జ్యూరీలో మీకు నాగార్జున అక్కినేనితో పాటు కలిపి చిరంజీవి గారు నాకు సన్మానం చేశారు, TV9 అవార్డుల పురస్కారం. అప్పుడు కూడా చెప్పాను, నాగేశ్వర గారు మీ వీడియోలతో రోజు చూస్తున్నానండి అని. ఆయన ఇంత గొప్పగా ఉన్నాడు చూడండి. 4 అవర్స్ నాకు ఇప్పటికి గుర్తు. కన్నబాబు అప్పుడు ఆ రోజు చిరంజీవితో ఉండే కన్నబాబు కదా, ఆయన నోట్స్ రాసుకున్నాడు. చిరంజీవి గారు ఆఖరికి నాగేశ్వర గారు మీరు అనర్గళంగా చెప్పేస్తున్నారు, ఆ పాయింట్లను మాకు గుర్తున్న కష్టం నేను రికార్డ్ చేసుకోవచ్చా అన్నారు. చేసుకోండి సార్, సంతోషం అన్నారు. 4 అవర్స్ మాట్లాడారు. చిరంజీవి గారు ఎంత గౌరవం ఇచ్చారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే నేను మీకు ప్రత్యేక హోదా పైన సమావేశానికి వెళ్ళాను. పవన్ కళ్యాణ్ బాగా నచ్చి నాగేశ్వర గారు రెగ్యులర్గా కలుద్దామండి, మాట్లాడదాం, చాలా బాగా మాట్లాడారండి అన్నారు. ఇదంతా ఎక్కడ పోతుందండి? ఒక్కసారి ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ వరకే డిఫర్ కావాలి. కానీ ఇక ఆ మనిషి వ్యక్తిత్వాన్ని, మనిషి పైన దాడి చేస్తే మీరే గతంలో వివరించిన తీరు, మీ నాయకులు వివరించిన తీరు అండి ఇది. ఇప్పుడు జన సైనికులు ఆలోచించాలి కదా. చిరంజీవి ఇంత గౌరవం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చారు. మెగా కుటుంబమే ఎందుకు నా ఉదాహరణ చెప్పారంటే, మెగా కుటుంబమే ఆయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంది కదా. చిరంజీవి గారికి పర్సనల్గా కూడా ఫ్రెండ్, నాకు తెలిసినంత వరకు ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నాకు గుర్తున్నంత వరకు. సో అలాంటి ప్రకాష్ రాజ్ నటుడుగా నన్ను రెస్పెక్ట్ చేయండి. తెలుగు జాతి గర్వించదగ్గ జాతీయ అవార్డు విన్నింగ్ యాక్టర్ అండి. అండ్ రాజకీయ అభిప్రాయాలు మీరు ఎంతన్నా ఖండించారు, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ఆయనే ప్రశ్నిస్తున్నాడు, మీకెందుకు అధికారం ఉండదు ప్రశ్నించడానికి? ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరినీ ప్రశ్నిస్తుంటే మీకు ప్రశ్నించే అధికారం లేదా? నేను డిఫర్ అయినప్పుడు మాట్లాడాను, మీకు ఉదాహరణ కూడా చెప్పాను, మన ఇక్కడే మాట్లాడాను. మీకు గుర్తు, ఆయన ఒక ఏదో స్టోరీ, రామాయణం దొంగతనము, పళ్ళ దొంగతనము, GST అనే స్టోరీ చెప్తే అలా మాట్లాడాల్సింది కాకుండే అది దానివల్ల ఉపయోగం ఉండదు. నేనే డిఫర్ అయ్యాను. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు అని అదే అది మాట్లాడినప్పుడు నేనే ఖండించాను కదా. ఇక్కడ దానికి ఏముండదు, డిఫర్ అవుతాం మనం ఒక ఒపీనియన్ పైన. మరి డిఫర్ అవుతున్నా అని చెప్పి అది మనసులో పెట్టుకుని ప్రకాశ్ మా ఇంటికి రాకుండా లేడు. మా ఇంటికి వచ్చారు, నాకు 1 అవర్ పైన ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే అదే హుందాతనం అంటే, సంస్కారం అంటే. మనం వ్యక్తులుగా డిఫర్ అవుతాం. ఎస్ డిఫర్ అవుతాం. నాకు పవన్ కళ్యాణ్ కలిశాడు అనుకోండి, చాలా గౌరవంగా మాట్లాడతాను, ఏముంది ఇందులో? ఒక అంశం పైన డిఫర్ అవుతాం. ఇప్పుడు ఈటల రాజేందర్ నన్ను ఏదో అంటే నేనేదో అన్నాను. ఇప్పుడు ఈటల రాజేందర్ 3 సార్లు పెళ్లిలో కలిశాడు, ఇద్దరం దగ్గర షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం, చాలా అభిమానంగా మాట్లాడాడు ఈటల గారు. నాకు ఇటీవల ఎపిసోడ్లో ఒక్క మాట కూడా నా మీద మాట్లాడాలి. నాకు నిజంగా గౌరవం పెరిగింది ఈటల గారి మీద. ఆ రోజు పాతదంతా మర్చిపోయి ఇంకా గౌరవం పెరిగింది. ఇంత కాంట్రవర్సీలో ఒక్క మాట నన్ను అనలేదు, మీరు గమనించండి. ఈటల రాజేందర్ అనలే, రఘునందన్ రావులే. రఘునందన్ రావు నేను చాలాసార్లు వాదించుకున్నాం. మళ్ళీ మా ఇంటికి వచ్చారు రఘునందన్ రావు, మా ప్రోగ్రామ్ చేశాము.
అసలు హుందాతనము, సంస్కారం ఉండాలి, సమాజంలో విలువలు ఉండాలి. మనుషులు మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించాలి, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించేప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నిస్తే ప్రకాశాన్ని ప్రశ్నించే హక్కు జనసేనకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ భాష ఏంటి, ఇదేంటి, ఇది గౌరవం తెస్తుందా? ఇప్పుడు దీనికి గౌరవం తెస్తుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో వీళ్ళకి నాయకత్వంలో ఉన్నవారు కదా సామాన్య, ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడే వరకు కింద సైన్యం రెచ్చిపోతుంది. జరుగుతున్నది ఏంటంటే నాయకులే హద్దులు మీరు మాట్లాడినప్పుడు కింద సైన్యం రెచ్చిపోతుంది. మీరు కంట్రోల్ చేయగలరా? రేపు ఏమైతుంది? ఆయనను అభిమానించే వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తారు. ప్రకాష్ రాజ్కి అభిమానులు తక్కువ ఉన్నారా? ప్రకాష్ రాజ్ మీద జన సైనికులు విపరీతంగా విరుచుకుపడుతూ ఉన్నారు సార్. బహుశా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉండొచ్చు. ఇన్స్ట్రక్షన్ రావాల్సిన అవసరం లేదు. ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడాక మీతో ఎందుకు మాట్లాడారు? అదే సార్, ఒకసారి ఉదయ్ శ్రీనివాస్ ఏం మాట్లాడారు, ఆయన భాష ఒకసారి విందాం సార్. అక్కడి నుంచి తరిమేశాడు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ప్రకాష్ రాజ్ సమాజంలో 99% మంచి వాళ్ళు, గౌరవంగా బతికేటోళ్ళు, 1% ఎదవలు, పనికి మాలిన ఎదవలు. ఈ 99% గౌరవంగా బతికేటోళ్ళని కించపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా, వాళ్ళని ఎప్పుడు ఎలాగ ఇబ్బంది పడేలాగా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. అరే పొరంబో కదవా, నువ్వు 2019లో బెంగళూరులో పోటీ చేసావు. పోటీ చేసిన తర్వాత నీకు వచ్చిన ఓట్లు 28,000 ఓట్లు. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి ఆ ప్రజల్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్న తర్వాత వాళ్ళని నిన్ను చీ థూ అని ఉమ్మేసి అక్కడి నుంచి తరిమేశాడు. తర్వాత ఆ ప్రజల కోసం నువ్వు ఏ రోజు ఎప్పుడు పోరాడింది లేదు, ఏ విషయంలోని పాల్గొన్నట్టు చూసింది లేదు, ఏ ట్వీట్లోని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నట్టు కూడా లేదు. అదే విధంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విధ్వంసాలు జరిగినాయి. నువ్వేం చేసావు? ఎవరో ఎన్నో హిందూ గుళ్ళని పడగొట్టేస్తున్నప్పుడు, లేదా కల్తీ మందు తాగేసి చచ్చిపోతున్నప్పుడు, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడు నువ్వు జస్ట్ ఆస్కింగ్ అనేది పదమే ఎత్తలేదు. మరి అప్పుడు ఏం కింగ్ చేస్తున్నావు? నువ్వు ఎరా చెప్పరా ఎదవా, పొరంబోకి ఎదవా, సన్నాసి ఎదవా, నిన్నే అడుగుతున్నాను. ప్రకాష్ రాజ్ సమాజంలో ఇప్పుడు ఇది సంస్కారం అని అనిపించుకుంటే వాళ్ళ పార్టీ సంస్కారాన్ని నేర్పితే నేనేం చేయగలిగింది. కానీ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఒక అవార్డుని చూడండి, ఆయన ఓడిపోయాడు, ఇండిపెండెంట్గా ఓడిపోతే ప్రజలు చీ తూ అన్నారట. మరి ఓడిపోయిన వాళ్ళందరి గురించి కూడా ఇలాగ మాట్లాడతారా? నేను అందుకే చెప్పాను, ఇప్పుడు నేను ఓడిపోయాను, ఇంకా వాళ్ళ నాయకులు ఓడిపోయారు, టీడీపీ నాయకులు ఓడిపోయారు, పెద్దవాళ్ళు ఓడిపోయారు. నేను చెప్పడం మళ్ళీ అనవసరం, ఈ భాష వాడినప్పుడు చెప్పకూడదు వాళ్ళ పేర్లు మళ్ళీ. కానీ మీరు అనొచ్చా ఎవరినైనా? అసలు ఓడిపోయిన వాళ్ళు ఎవరండి? ఇందిరాగాంధీ ఓడిపోయింది దేశంలో, ఎన్టీ రామారావు ఓడిపోయాడు కల్వకుర్తిలో. అంటే కల్వకుర్తిలో ప్రజలు అలా అన్నట్లా, భీమవరం గాజువాక ప్రజలు అలా అన్నట్లా, మంగళగిరి ప్రజలు అలా అన్నట్లా, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ప్రజలు నాగేశ్వరం అన్నట్లా. అసలు ఏం భాష? మనం ఓడిపోవడం అనేది ఏముందండి? ఎవరైనా ఓడిపోతారు ఎన్నికల్లో. అంబేద్కర్ ఓడిపోయారు. అంబేద్కర్ ఓడిపోయాడు అంటే వీళ్ళకి ఏం భాష అది? నేను అనేది ఏంటంటే, మీరు ఇప్పటికీ చెప్తున్నా, ప్రకాష్ రాజ్ అభిప్రాయాలకు మీరు డిఫర్ అయ్యారనుకోండి, తీవ్రంగా ఖండించండి. జస్ట్ ఆస్కింగ్ కాదు, మస్ట్ ఆస్కింగ్ అనండి. ఎంత అడగండి, అభ్యంతరం ఏమున్నదండి? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫ్రీ స్పీచ్కు మోర్ ఫ్రీ స్పీచే సమాధానము అని. ఫ్రీ స్పీచ్కు పోరంబోకులు, వెధవలు, సన్నాసులు ఇది కాదండి భాష. తూలు చీలు ఇది భాష కాదు, ఇది మీకు కూడా వర్తిస్తుంది. అది ప్రమాదం. ఎందుకంటే దీనిపైన ఎవరికీ మానపొలి ఉండదు. వేరే వాళ్ళు అన్నారా మిమ్మల్ని? పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు ఇలాగా మాట్లాడుతూ నేను తీవ్రంగా ఖండించారు. ఏముంది ఓటమి? లోకేష్ను పప్పు అని ప్రచారం చేస్తుంటే తీవ్రంగా ఖండించారు. నేను అడగండి, ఇటీవల మీకు లోకేష్ ఒక నేషనల్ మీడియాలతో కూడా అన్నాడు, రాహుల్ గాంధీ తర్వాత సెకండ్ హైయెస్ట్ ట్రోలింగ్ నేనని. నా వీడియోలు ఉంటాయి చూడండి. నేను ఉదాహరణతో చెప్పాను, నాతో హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు లోకేష్ ఓ సందర్భంలో, కానీ చాలా నాలెడ్జబుల్గా మాట్లాడాడు. ఐ డోంట్ థింక్ ఈ తప్పు, అది రాంగ్, ఆ ప్రచారం తప్పని చెప్పాను. సో మేము ఎలా మాట్లాడుతున్నాము ఇప్పుడు? అంటే ఈ భాష సంస్కృతి ఇది మీరు సమాజానికి నేర్పుతామంటే ఆ సమాజాన్ని భగవంతుడే కాపాడాలి, ఆ రాముడే కాపాడాలి. సో రావణుని పట్ల రాముడి భాష వాడాడా? ఒక అతను గుర్తు తెచ్చుకుని రామాయణం చదవండి ఒకసారి. రామాయణం చదవండి ఒకసారి. శ్రీరామచంద్రుడు రావణాసురుని పట్ల ఈ భాష మాట్లాడా? మీరు మాట్లాడే భాష. ఈ దృష్టిలో ప్రకాశ్ రాజు రావణాసురుడు కదా, మీరు శ్రీరాములు లాంటి వాళ్ళు కదా. మరి శ్రీరాముడు మాట్లాడా? దశరథునికి, నేను ఈటీవీ రామాయణంలో చూశాను, దశరథునికి తిథి వస్తే యుద్ధ సమయంలో లంకలో ఉండగా, ఇది సముద్రం దాటాక అక్కడ బ్రాహ్మణుడు దొరకకపోతే, పురోహితుడు దొరకకపోతే రావణాసురుడిని పిలుస్తాడు రాముడు పౌరోహిత్యానికి. లక్ష్మణుని పంపించి రావణాసురుని దగ్గర రాజనీతి శాస్త్ర పాఠాలు నేర్చుకోమని చెప్తాడు.
ఇదయ్యా మన భారతీయత, ఇది మన హిందూ ధర్మం నేర్పుతున్నటువంటి గొప్ప విలువలు, ఇది మన సంస్కారం, ఇది మన సంస్కృతి. దీన్ని మర్చిపోకండి. ఇది ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు ఎవరు, మన సమాజం అంగీకరించదని. మీకు మన సంస్కృతి అంగీకరించదు, మన ధర్మం అంగీకరించదు, సనాతన ధర్మం ఒప్పుకోదు. ఇది సనాతన ధర్మం ఈ భాషను ఒప్పుకుంటుందా? హిందూ ధర్మం ఈ భాషను ఒప్పుకుంటుందా? హిందూ ధర్మం ఏం చెప్తుంది? పెద్దవాళ్ళ గౌరవించదని చెప్తుంది. మీకన్నా వయసులో కూడా పెద్దవాడు కదా. అది హిందూ ధర్మంలో ఉన్న మౌలిక సూత్రం ఏంది? పెద్దవాళ్ళ గౌరవించండి. మీకు నర్తనశాల సినిమా చూడండి, ఒకవేళ రామాయణ భారతాలు చదవకపోతే. ఉత్తర గోగ్రహణం, ఈ గోగ్రహణం అప్పుడు విరాట పర్వంలో భీష్మ ద్రోణాదులతో సహా కౌరవ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వస్తే అర్జునుడు యుద్ధం చేసడానికి ముందు నమస్కార బాణాలు వేస్తాడు. అంటే ప్రత్యర్థిపై కూడా తన గురువు అయినప్పుడు, తనకన్నా పెద్దవారైనప్పుడు మీకు బాణాలు వేసేటప్పుడు కూడా వారి పాదాలకు నమస్కరిస్తూ బాణాలు వేసి, వాళ్ళ చెవులలో కుశల ప్రశ్నలు అడుగుతూ బాణాలు వేసి అర్జునుడు యుద్ధం చేస్తాడు. అందుకే అర్జునుడు అయ్యాడు. అందుకే ఇది భారతీయత ఇంత గొప్పగా వర్ధిల్లింది. హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఒక్కసారి చదవండి, భగవద్గీత చదవండి, రామాయణం చదవండి, భారతం చదవండి, విలువలు నేర్చుకోండి. మీరు విలువల సమాజానికి నేర్పండి. మీరే ఇలా మాట్లాడితే ఒక పదవిలో ఉన్నవారు, ఇక సమాజంలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు? మీరు ప్రకాష్ రాజ్ గౌరవం దీంతో ఏమీ తగ్గదు. మీరు అన్నంత మాత్రం ప్రకాష్ రాజ్ గౌరవం తగ్గుతుందా? ప్రకాష్ రాజ్ విలువ తగ్గుతుందా సమాజంలో? ప్రకాష్ రాజ్ అభిమానించే వాళ్ళు అభిమానిస్తుంటారు, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి అది తప్పదు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్, ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్. కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామంటే చంద్రబాబు నాయుడు ఏదో సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్ పెడతా అంటున్నాడు. ఆ టాస్క్ ఫోర్స్ ఇట్లాంటివి తీసుకోదు అనుకుంటా బహుశా. అది మాట్లాడదాం సార్. నెక్స్ట్ ప్రశ్న రావణ్పై ఉపా కేసు పెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముడు సీతమ్మలపై నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాడు, పాకిస్తాన్ని సమర్థించాడు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ రైట్. సోషల్ మీడియా పెడ ధోరణులపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు కొందరు పెడుతూ ఉన్నారు. సో ఆ ధోరణిని చట్టంతో కట్టడి చేస్తాం, సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటాం, భావ వ్యక్తీకరణ వరకు ఓకే, కానీ దూషణలకు దిగే వారికి మాత్రమే చెక్ పెడతాము అంటూ ఉన్నారు సార్. కానీ భావ వ్యక్తీకరణ చేసినా కూడా కేసులు పెడుతూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చిన కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, కొంతమంది చేస్తూ ఉన్న ఆరోపణ, విమర్శ. మీ కామెంట్స్. ఇప్పుడు మనం ప్రతిదాన్ని టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ ఉపా కేసును నిన్న వామపక్షాలు కూడా రౌండ్ టేబుల్ పెట్టి ఖండించారు. సిపిఐ రామకృష్ణ బయట చూడండి మీరు కాదంటే అసలు ఉపా కేసు పెట్టడానికైనా. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ వన్ పార్టీ. ఇప్పుడు ఈ ఉపా కేసు ఎవరిపైనైనా పెడతామంటుంది. నిజంగానే మీరు న్యాయంగా పెడితే అభ్యంతరం ఏంటి? ఇప్పుడు రావణ్ కేసు పక్కకు పెడదాం, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. మీకు ఒక బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో వచ్చి ఏమంటోంది? ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై ఉపా కేసులు కూడా పెట్టాం. ఇక మీరు చెప్పండి, ఇక ఆ కేసులు మరి ఇది దుర్వినియోగమా, సద్వినియోగమా, సరైన వినియోగమా? ప్రకాష్ రాజ్, తులసి చందు, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై కూడా ఉపా కేసులు పెడతాం. ఇది బీజేపీ అధికార ప్రతినిధి ఏబిఎన్ లైవ్ షోలో మాట్లాడారు. ఇది మరి వాళ్ళు ఇప్పుడు నేను అది దానికి ఇప్పుడు మీరు చెప్పండి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ కేసు దుర్వినియోగం అవుతుందని ఆ చట్టం దుర్వినియోగం అవుతుంది అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి నాగేశ్వర్ పెట్టాడా? నా పేరు ఉపా కేసు పెడతామని ఎట్లా అంటున్నారు? నాగేశ్వర్ ఎప్పుడైనా కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి ఒక్క మాట మాట్లాడాడా? పోనీ ఆమె ఏదో అన్నది బీజేపీ అది కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కూడా మాట్లాడాను.
మీ పార్టీ లైనా అంటే కాదు సార్ అన్నాడు ఆయన. పార్టీ లైన్ కాదు, ఆమె ఏదో ఫ్లోలో అని ఉంటుంది అన్నాడు కనుక నేను దాన్ని ఇష్యూ చేయను. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ అధ్యక్షులతోనే క్లారిఫికేషన్ తీసుకున్నాను. సో అది ఏదో ఆమె ఫ్లోలో అని ఉంటుంది సార్, మీ మీద ఎందుకు పెడతాం సార్ అన్నాడు. సో అందువల్ల మీకు సింపుల్ క్వశ్చన్, నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇలా చట్టాలు సద్వినియోగం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు నా పైన పెట్టిన క్రిమినల్ కేసు ఎత్తుంది కదా, అది దేవని పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. నేను అసలు కులం ప్రస్తావన తీయలేదు కదా. ఇప్పుడు నా పొలిటికల్ స్టేట్మెంట్ పైన మీకు విభేదాలు ఉంటే ఏ చట్టం వర్తిస్తుందో మీకు తెలియదు, ఏ చట్టం వర్తించదు. అందుకే మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారు. నేను ఎక్కడ కుల ప్రస్తావన తీసినా, ఎక్కడ కుల ప్రస్తావన తీయకుండా నా మీద కేసు పెట్టారు. మీరు కూడా ప్రస్తావించారు ప్రశ్నలో, మీరు నా పేరు కూడా కేసులు పెడుతున్నారు అన్నారు కదా. నా అనుభవమే ఉంది కదా, వేరే వాళ్ళ అనుభవం అయితే నేను పక్కకు పెడతాను. నా అనుభవమే చెప్తున్నాను మీకు. నా క్రిమినల్ కులాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పటికా కేసు ఉంది, విడ్రా చేసుకోలే. మరి ఎవరో తొందరపడి పెట్టారు. ప్రభుత్వం ఇంత ఘర్షణైన కేసు ప్రధానికి చంద్రబాబు నాయుడుకో పవన్ కళ్యాణ్కో తెలిసి జరగదు. ఎవరో ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఆ లోకల్ పోలీస్ వాళ్ళు కేసు పెట్టారని అనుకుందామంటే ఇప్పటివరకు మరి కొట్టేయలే కదా. మరి ఇది కులాల మధ్య చిచ్చు పెట్టే కేసు పని నేను ఏం చేశాను చెప్పండి. నా జీవితంలో ఏ మత విశ్వాసాల పైన అటాక్ చేయలేదు. పైగా నేను మతాన్ని గౌరవిస్తాను, మత విశ్వాసాలను గౌరవిస్తాను. నేను సనాతన ధర్మసభలో చేసిన ప్రసంగం ముందు మీరు నిన్ననే మళ్ళీ పోస్ట్ చేశారు. 2 ఏళ్ల క్రితం పోస్ట్ చేస్తే సుమారు 4 లక్షల మంది చూశారు. నిన్న పోస్ట్ చేస్తే మళ్ళీ 50,000 దాటారు. చూడండి ఒకసారి నేను ఎంత గొప్పగా చెప్పాను హిందూ ధర్మం గురించి. నా రామాయణ మహాభారత కథలు తీసుకొని అనేక సార్లు పర్సనాలిటీలో ఇవాళ కాదు, ఈ ఇష్యూ ఇవాళ వచ్చింది. 5 ఏళ్ల కింద మాట్లాడాను, 7 ఏళ్ల కింద కూడా మాట్లాడాను కదా. పోనీ ఇవ్వాలంటే పోనీ ఏదో అవసరం కొరకు మాట్లాడుతారు అనుకుందాం. సనాతన ధర్మసభలో మాట్లాడింది ఎప్పుడు 2 ఏళ్ల క్రితం. అది ఎవరిది? హిందుత్వవాదుల సభనే కదా. నేను అక్కడికే వెళ్ళాను కదా. సో మీకు రాకాశ్ సుధాకర్, మీకు బంగారాయ శర్మ వీళ్ళందరితో కలిసి పాల్గొన్నాను కదా. సో వాళ్ళ సభలోనే పోయి మాట్లాడాను. సో నేను ఎప్పుడన్నా అన్నాను, మరి నా పైన ఎందుకు కేసులు పెడుతున్నారు? అందువల్ల నిజంగానే మీరు సోషల్ మీడియా పెడదోరల్లో నచ్చివేస్తానికి టాస్క్ ఫోర్స్ పెడితే నేను స్వాగతిస్తాను. సోషల్ మీడియాలో దూషణలకు పోస్టులు పెడితే నేను స్వాగతిస్తాను. కానీ సోషల్ మీడియా ఏంటయ్యా, ఏబిఎన్ టీవీ 5 దూషించారు నన్ను. నా అనుభవం చెప్తున్నా మళ్ళీ. ఏబిఎన్ టీవీ 5 చట్ట విరుద్ధంగా, నీచంగా, వ్యక్తిగతంగా దూషించారు చంద్రబాబు గారు. ఒక్కసారి చూడండి, మీకు ఆ కేసు చట్టం కూడా పంపిస్తాను నేను. 2 ఏళ్ల జైలు శిక్ష చట్టం ప్రకారం, పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం నన్ను దూషించిన దానికి 2 ఇయర్స్ జైలు పడుతుంది. మీరు అమలు చేయండి, సంతోషిస్తాను నేను. ఏబిఎన్ టీవీ 5 నేను రాధాకృష్ణ కూడా చెప్పాను, చెప్తే బిఆర్ నాయుడు కూడా చెప్పారు. వాళ్ళు చాలా సీరియస్గా వాళ్ళు అన్ని తప్పన్నారు, వాళ్ళు కూడా తప్పన్నారు. టీవీ 5 యాంకర్ ఆపారు, ఏబిఎన్ యాంకర్ ప్రోత్సహించారు మాట్లాడమని. సో అలా మరి మీరు సోషల్ మీడియాలో దూషించడం కాదు, టీవీలో దూషిస్తున్నారే. మరి నేను ఎప్పుడన్నా అట్లా దూషించానా? నా జీవితంలో ఎవరినైనా అభ్యంతరకరంగా ఒక్కరోజైనా మాట్లాడేనా? దేశానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా, కులాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. మీరు శిక్షించడం కాదు, నేనే శిక్షించుకుంటాను. నా టీవీల ముందు కెమెరాల ముందు, యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. మీరు చూపెట్టండి సింగిల్ కేసు ఒక్కటి. నేను 100 కూడా అడుగుతున్నాను, ఒక్కటే అడుగుతున్నా. కొన్నిసార్లు లైవ్లో పొరపాటు కూడా మాట్లాడతాం. నాకు ఒక్క కేసు చూపెట్టండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తాను. జస్ట్ నాకు వాట్సాప్ చేయండి, నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసి పడేస్తాను. రెడీనా ఈ ఛాలెంజ్కు? అందువల్ల మీరు ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఆహ్వానిస్తాం. కానీ మీ వాళ్ళు మాట్లాడితే, మీ వాళ్ళు దూషిస్తే, ఇప్పుడు గౌరవ ఎంపీ మాట్లాడారు ప్రకాష్ రాజ్ పైన. ఏం మాట్లాడుతున్నాడు? అన్ని రకాల దుర్మార్గమైన భాష వాడాడు. ప్రకాష్ రాజ్ ఎవరి మీద వాడాడా? మరి ఆయన మీద కేసు పెడతారా? ఈ టాస్క్ ఫోర్స్ చూసుకుంటుందా? అంటే మిమ్మల్ని ప్రశ్నించే వారిపైనే టాస్క్ ఫోర్స్. మా వాళ్ళు ఎవరైనా తిడతారు, టాస్క్ ఫోర్స్ సహకరిస్తారు వాళ్ళకు. మీరు నిజంగానే చంద్రబాబు గారు చాలా అనుభవజ్ఞుడు, నాకు చాలా గౌరవం. ఎందుకంటే 8 ఏళ్ల రాజకీయ జీవితము, సుదీర్ఘకాలపు ముఖ్యమంత్రి. భారతదేశంలో బహుశా ఇంతకాలం రాజకీయాలు ప్రభావితం చేసిన నాయకులు లేడు. ఆయన ఎక్కువ చంద్రబాబు గారు మీరు చేయండి. మీరు ఒక అధికారంలో ఉన్నారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు చేయండి. మీరు అందరి పట్ల సమానంగా ఉండండి. టాస్క్ ఫోర్స్ పెట్టండి. దూషించే వారు మమ్మల్ని దూషించిన కూడా మీకు పంపిస్తాను. గతంలో లోకేష్ పంపించాను, మీకు కూడా పంపుతాను. కేసులు పెట్టండి, టాస్క్ ఫోర్స్ కప్పచెప్పండి, చాలా సంతోషపడతాం. మీరు అందరినీ మీ వాళ్ళైనా పెట్టండి, అది ఆ సమాజం కావాలి మనకు. వైసీపీ వాళ్ళు అంటే కూడా పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. పెట్టమని కోరుతున్నాను నేను. మేమన్నా పెట్టండి, అభ్యంతరం లేదు. ప్రకాష్ రాజ్ అన్నా పెట్టండి, అభ్యంతరం లేదు.
కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకండి. చట్టం ఒకరికి మాత్రమే చుట్టంగా ఉండకూడదు. మీ టాస్క్ ఫోర్స్ పెడితే ఫస్ట్ స్వాగతించేది నేనే, ఎందుకంటే ఆ బాధితులలో నేను కూడా ఉన్నాను కనుక. సోషల్ మీడియా దుర్మార్గము, దుర్భాషలు, దూషణల బాధితుడిని నేను, అందువల్ల నేను ఆహ్వానిస్తా. మరి పెట్టండి, మీరు ఇమీడియట్గా చేసి తొందరగా టాస్క్ ఫోర్స్ పెట్టండి. కానీ అది క్లియర్గా రాయండి, టాస్క్ ఫోర్స్ కేవలం ప్రశ్నించే వారి మీద కాదు, మా వాళ్ళైనా పెడతాము అని పెట్టండి. పెట్టి ఒక ఎగ్జాంపుల్గా చూపెట్టండి. ఏబిఎన్లో, టీవీ5లో నన్ను దూషించిన వారిపై ఒక చర్య తీసుకోండి. సోషల్ మీడియాలో నన్ను దూషించిన వారిపై ఒక చర్య తీసుకోండి. ప్రకాష్ రాజును అత్యంత అవమానకరంగా మాట్లాడిన మీ పార్లమెంట్ సభ్యులమైన చర్య తీసుకోండి. అప్పుడు మీ టాస్క్ ఫోర్స్కి ఎక్కడలేని గౌరవం వస్తుంది. చంద్రబాబు నాయుడు నిజంగానే నేనే చేయొచ్చు చేయకూడతా. 2 చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష అంటూ ఉన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సి సుదర్శన్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష ఉంటుంది, దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది అని స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ గారు, చాలా మందికి 2 చోట్ల ఓట్లు ఉంటాయి కదా సార్, మరి ఏంటి వాళ్ళ పరిస్థితి? 2 చోట్ల ఓటు ఉండడం సరైనది కాదు, దాన్ని తీసేయాలి. కానీ సమస్య ఏంటంటే ఆ బాధ్యత ఎవరిది? సో మీరు మీ బాధ్యతను పౌరుని పైన నెట్టి మీరు పౌరుణ్ణి శిక్షిస్తానంటే ఎట్లా? 2 చోట్ల ఓట్లున్నా చూడని ఎన్నికల అధికారికి ఏ శిక్ష విధిస్తారు చెప్పండి నాకు? 2 చోట్ల ఓటున్నా పట్టించుకొని ఎన్నికల అధికారులందరినీ కూడా జైల్లో పెట్టండి, పౌరుని కూడా పెట్టండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేస్తే జైలు శిక్ష అన్నారు. ఎలా డిసైడ్ చేస్తారు ఉద్దేశపూర్వకంగా అని? ఇప్పుడు నీకు నచ్చిన పైన పోలీస్ కేసు పెట్టి, ప్రకాష్ రాజ్ దగ్గర ప్రకాష్ రాజ్కు 4 చోట్ల ఓట్లున్నాయని చెప్పి ఆయన మీద ఏకంగా కేసే పెట్టారు. ఆయన ఇంట్లో ఆయన ఉండని ఇంటి అడ్రస్కు నోటీస్ పంపి ఆయన రాలేదు కదా అని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, నాన్ బెయిలబుల్ వారెంట్. ఏమవుతుంది? ఆయన చెప్తున్నాడు, ఆయన అది నేనెందుకు 4 చోట్ల పెట్టుకుంటాను, నా ఇంటర్వ్యూలో చెప్పండి, 4 చోట్ల ఎందుకు పెట్టుకుంటాను, పని లేదా నాకేమన్నా 4 చోట్ల ఎందుకు పెట్టుకుంటానని. అంటే ఒకసారి ఏమవుతుందంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాము. ఇప్పుడు నేనంటే నాకు నాలెడ్జ్ ఉంది, నేను కంప్యూటర్ వాడతాను కనుక ఓపెన్ చేసి నేను ఫామ్ సబ్మిట్ చేసి అంతకు ముందున్న ప్లేస్లో ఓటు రద్దు చేసుకుంటాను. ఒక పేదవాడు ఉంటారు, ఓ వలస కూలి ఉంటారు, వారికి ఇంటర్నెట్ ఉండదు, వాళ్ళు ఓటు అక్కడ వాళ్ళ ఊర్లో వాళ్ళకు ఓటు ఉంటుంది. హైదరాబాద్కు వలస కూలిగా వస్తారు, ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఇంటింటి తిరిగి ఓటర్ హక్కులు రాసుకుంటారు ఎలక్షన్ల ముందు, వీళ్ళు ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకుంటారు. సో అప్పుడు అతన్ని జైల్లో పెడతామని నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు మీరు క్లీనప్ చేయండి. ఇలా సాఫ్ట్వేర్ డెవలప్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది, అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయింది కదా. మీరు ఇవాళ ఒక గూగుల్లో కొడితే ప్రపంచంలో ఎక్కడ ఆ పదం ఉన్నా పట్టుకొని చెప్పేస్తుంది. అంతే. ఇవాళ ఇప్పుడు నా వీడియోను మీరు ఏఐకి ఇవ్వండి, అద్భుతమైన ఆర్టికల్ లాగా మార్చేస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మీరు ఒక పేరు, నా కే నాగేశ్వర్, నా ఇంటి పేరు ఉంటుంది, నా ఫాదర్ పేరు ఉంటుంది, నా అడ్రస్ ఉంటుంది, నా ఇంటి పేరు నా ఫాదర్ పేరును మీరు అక్రాస్ ఏ వాడితే దొరికిపోదాండి. ఇప్పుడు ఫాదర్ పేరు ఇంటి పేరు కూడా సేమ్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటారు చెప్పండి. అప్పుడు అడ్రస్ కోయండి. కావాలంటే మీరు ఒక పుట్టుమచ్చ కూడా రాయమని చెప్పండి. కావాలంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాయమనండి. మీరు కే నాగేశ్వర్ సన్ ఆఫ్ కే సదాశివరావు పిహెచ్డి అని రాసేవనుకోండి. ఇదే ఇంటి పేరుండి ఇదే ఫాదర్ పేరుండి పిహెచ్డి చేయడం వాళ్ళు ఎంతమంది ఉంటుంది చెప్పండి. దొరికిపోదా మీకు? మీరు కావాలంటే ఓటర్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ ఫీల్డ్స్ ఇవ్వమనండి. ఆ 4-5 ఫీల్డ్స్తో మీరు సాఫ్ట్వేర్ ఏఐకి ఇచ్చారనుకోండి, చిన్న పిల్లాడు చేస్తాడండి. ఇది 8 పిల్లాడు చేస్తాడు. ఇంత టెక్నాలజీ వచ్చాక మీరు ఉద్దేశపూర్వకంగా ఉందని రేపు ఉదాహరణకు నా ఓటు ఎవడో నమోదు చేస్తారండి ఎక్కడో కావాలని, మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా నమోదు చేసుకుని చెప్పి జైల్లో పెడతారా? జరగచ్చు కదా అబ్బాయి. ఇప్పుడు ఎవరైనా పెట్టచ్చు కదా. ఓటు నమోదు చేసుకోవడానికి ఏమున్నది? ఓటు నమోదు ఎవడన్నా చేయొచ్చు, కావాలని కూడా చేయొచ్చు మిస్లీడ్ చేస్తానికి. సింపుల్ ఏఐ వాడి క్లీనప్ చేసి పడేయండి. మీ బిఎల్ఓలు ఉన్నారు, ఇంటిని పోయి వెరిఫై చేయండి, ఏఐతో క్లీనప్ చేయండి. అది మీ చాతకాంతనాన్ని పౌరుల మీద పెడతా అంటే ఎట్లా? ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్, మాకు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి. వాస్తవానికి ఇది భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ కూడా. కానీ తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్ అంటూ ఉన్నారు సార్, తనకు తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ అని చెప్పి. జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్
పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. లాస్ట్ నా పర్సనల్. సార్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ తెలంగాణ నేత కూడా ఇంత ఓపెన్ గా చెప్పలేదు, నాకు తెలంగాణ ఏ ఫస్ట్ తర్వాతే పార్టీ అని చెప్పేసి. ఈటల అంటూ అంటే బీజేపీకి ఈటల షాక్ ఒక రకంగా. అంటే ఈటల రాజేందర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నాయకుడు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సమాజంలో పేరున్న నాయకుడు, ఆయనకు సొంత బలం ఉన్నది. సో మొదటి నుంచి కూడా ఆయన అనీజీగానే ఈ బీజేపీలో ఉన్నాడు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను వేరే పార్టీ పెట్టాలనుకున్న మాట నిజం. సో నేను అనేది అందరికీ తెలుసు, కాంగ్రెస్తో చర్చ జరిపారు. లాస్ట్కు ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో కేసీఆర్తో ఆయన ఘర్షణలో ఆయన పొలిటికల్గా పర్సనల్గా బీజేపీ ఇస్ ఎ సేఫ్ ఆప్షన్ అనుకొని బీజేపీలో చేరాడు. సో బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అందరికీ తెలుసు అక్కడున్న వర్గాలు, గ్రూపులు, వాళ్ళ మధ్య ఉండే ఘర్షణ. ఆయన అసంతృప్తి చెందడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనుకున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనుకున్నారు, సో కేంద్ర మంత్రి అవుతాడనుకున్నారు. ఇవన్నీ కూడా ఏవి జరగలేదు. రాజకీయాల్లో ఉన్నవారు అవకాశాల కొరకు ఆశపడడం తప్పని నేను అన్నాను. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అంతే కదా, తప్పేముంది. నేను ఎంపీ అయిన వారు మంత్రి కావాలని కోరుకోవడం నేరం కాదు కదా. సో అందువల్ల ఈటల రాజేందర్ కూడా కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ స్టేచర్ కూడా, గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు, కేసీఆర్ క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్నారు, ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. సో ఈ పొలిటికల్ స్టేచర్ రీత్యా, పొలిటికల్ నేపథ్యం రీత్యా కూడా తాను హైయర్ పొజిషన్లో ఉండాలని కోరుకోవడం నేరం కాదు, కోరుకుంటున్నాడు కూడా. కాదని పైకి చెప్పినా చెప్పకపోయినా రాజకీయ నాయకులు అందరికీ తెలుస్తుంది. అది బీజేపీలో కారణాలు ఏదైనా జరగడం లేదు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు, కేంద్ర మంత్రి కాలేదు, మీకు పార్టీలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నట్టున్నారు, ఎంపీ ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీగా ఇచ్చారు, ఆ మేరకు ఆపర్చునిటీ ఇచ్చారు. మల్కాజ్గిరిలో కూడా మీకు ఎంపీగా పెట్టారు, ఎమ్మెల్యేగా 2 చోట్ల అవకాశం ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన కోరుకున్న ఆయన ఎక్స్పెక్టేషన్స్కు పార్టీ ఆయనకి ఇచ్చిన అవకాశాలకు మధ్య ఒక పెద్ద గ్యాప్ అయితే ఉన్నది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో ఆ గ్యాప్ రీత్యా ఈటల రాజేందర్లో అసంతృప్తి ఉండడంలో ఆశ్చర్యపడాల్సిందే లేదు. బీజేపీలో చాలా మంది నాయకులు అసంతృప్తి ఉంది, ఒక ఈటల రాజేందరే కాదు. పార్టీ వ్యవహరిస్తున్న తీరు, నడుస్తున్న విధానం పైన చాలా మందికి అసంతృప్తి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఆయన వ్యూహాత్మకంగా బీజేపీ భాషలో సమాధానం చెప్పారు పార్టీకి. ఎవరు తప్పుబట్టలేని, క్రమశిక్షణ రాహిత్యం అని అనలేని భాషలో మాట్లాడారు. కానీ బీజేపీ ఇచ్చిన నినాదం నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అన్న కాంటెక్స్ట్ వేరు, ఈటల రాజేందర్ అంటున్న కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఆల్వేస్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక మాట కాంటెక్స్ట్ను బట్టి మారిపోతుంది, నీకు ఆ కాంటెక్స్ట్ను బట్టి స్పష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంటెక్స్ట్ అక్కడేంటి, మాకు పార్టీ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకు ముఖ్యమో అని బీజేపీ చెప్పడం వేరు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, కాళేశ్వరం పైన ఈటల రాజేందర్ స్టాండ్, పార్టీ స్టాండ్లో తేడా ఉంది. అది మీకు కాళేశ్వరం విచారణ సమయంలో కూడా వివాదమైంది. ఇవాళ పత్రికల్లో కూడా అదే చదివాం కదా. సో కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ మీకు బీజేపీ స్టాండ్తో లేరు, కాస్త టీఆర్ఎస్ అనుకూలించే స్టాండ్లో ఉన్నారు అన్నది మీకు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం అని చెప్తూ ఉన్నారు సార్. అబద్ధం అని అంత అది బీజేపీ రోజు చెప్పేది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, జైల్లో గది కూడా రెడీగా ఉంది అని చెప్తారు కదా. సో అందువల్ల ఈవెన్ కాళేశ్వరం ప్రస్తుతం నీళ్లు ఎత్తిపోయాలనే అంశం కూడా ఆయనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అని. సో అందువల్ల క్లియర్గా బీజేపీ స్టాండ్తో డిఫర్ అవుతున్న సమయంలో తనకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనడం కీలకం. ఇక గతంలో కూడా బీఆర్ఎస్లో ఉండగా కూడా ఈటల రాజేందర్ హిస్టరీ కూడా తీస్తే ఈ నోస్ హౌ టు కమ్యూనికేట్, తన డిస్కంటెంట్, తన అసంతృప్తిని రాజకీయ సంకేతాలుగా పంపించడంలో ఈటల రాజేందర్ దిట్ట. నీకు గుర్తుండే ఉంటుంది, మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేమంతా యజమానులమే పార్టీకి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద సంచలనమైంది ఆ రోజుల్లో. సో పార్టీకి యజమానులమే అన్నాడు. నాకు తెలంగాణ ఫస్ట్ అని అప్పుడు కూడా అన్నారో గుర్తులేదు, కానీ పార్టీకి యజమానులమే అన్నాడు.
సో పార్టీకి యజమానులమే అనడం ద్వారా కేసీఆర్ కుటుంబ యాజమాన్య హక్కుల్ని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ యాజమాన్య హక్కుల్ని ప్రశ్నించడమే కేసీఆర్ ఆయన పక్క పంపించడానికి కారణమైంది, బయటికి పంపించడానికి. సో అందువల్ల ఈటల రాజేందర్ నోస్ హౌ టు కమ్యూనికేట్ ఇస్ డిసెంట్. ఇప్పుడు కూడా బీజేపీ నాయకత్వం పైన తన డిసెంట్ను ఇంకో రూపంలో, అంటే తాను తెలంగాణ కోసమే పార్టీతో డిఫర్ అవుతాను, అవసరమైతే తెలంగాణ కోసమే పార్టీతో దూరం అవుతాను అనే సంకేతాన్ని ఏమైనా ఇస్తున్నాడా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనుమానం. సో వాట్ ఈజ్ పొలిటికల్, తెలంగాణ కోసం పార్టీతో డిఫర్ అవుతాను అనే సంకేతం ఇస్తే పెద్దగా అభ్యంతరం ఉండదు, కానీ అవసరమైతే తెలంగాణ కోసం పార్టీ కూడా దూరం అవుతాను అనే సంకేతాన్ని ఇస్తున్నాడా అనే అనుమానం ఈ స్టేట్మెంట్ కలిగించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.